దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘానికి, సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకి, పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న మనవి. 6 రోజుల నేషనల్ బైబిల్ సెమినార్లో చాలా సుదీర్ఘమైన ఆ ప్రయాణాన్ని సహోదరులు, సహోదరిమణులు, స్వార్థం లేని అనేక మంది విశ్వాసులు అందులో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం 60 మంది బాప్టిజం తీసుకున్నారు. కాబట్టి మీ ప్రయాస వ్యర్థము కాదు. మీటింగ్ అయిన తర్వాత కష్టపడిన వారి పేర్లు ఏమి చెప్పడానికి మేము ఇష్టపడలేదు. ఎందుకంటే పొగడొత్తులు మంచిది కాదు అని. దానివల్ల చాలా పేర్లు మేము చెప్పలేదు. ఎందుకంటే సేవలో లోతైన ఎరిగిన వారని ఎరిగి వారిని పెద్దగా హైలైట్ చేయడం మాకు ఇష్టం లేక ఎవరు పేర్లు చెప్పలేదు. ఒకవేళ మేము జ్ఞాపకం చేసుకోకపోవచ్చేమో కానీ పరలోకమందున్న తండ్రి ఖచ్చితంగా మీ కష్టాన్ని, మీ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. భూమి మీద గిన్నెడి చలినీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్న దేవుడు ఈ 60 మంది మారు మనసు పొందడానికి పరోక్షంగా కష్టపడిన మీ ప్రయాసను కూడా మర్చిపోవడం. కాబట్టి ఘనమైన పరిచర్యలో మాతో పాటు పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క అన్నకి, తమ్ముడికి, చెల్లికి, అందరికీ నిజంగా నేను చెప్తున్నాను, క్రీస్తు నామములో మీరు దేవుడు మరిన్ని దీవుల్ని మీకు అనుగ్రహించునుగాక. ఇక మరొక ప్రకటన. నిన్న రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. అది దేనికి సంబంధించి అంటే, ఇంత చక్కగా దేవుడు ఈ కార్యాన్ని జరిగించి 60 మంది బాప్టిజం పొందడానికి దేవుడు కారణంగా ఉన్నాడు కనుక ఆయన కలగజేసుకోలేకపోతే ఈ లక్షలతో కూడిన, ఈ లక్షల రూపాయలతో కూడిన ఈ కార్యం మనం చేయలేము. 60 మందిని మనం బాప్టిజంలోకి నడిపించలేము. కాబట్టి ఈ కార్యానికి కారకుడైన దేవునికి అందరికన్నా ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి రాత్రి వేళ దేవునికి కృతజ్ఞత కూడిక, అంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి మొట్టమొదటి ప్రార్థన కూడిక పెట్టాం. కొంతమంది సహోదరులు దీన్ని అపార్థం చేసుకున్నారు. ఏమని అన్నారంటే, అదేంటి మేము సెమినార్లో కష్టపడ్డాక మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని. ఇది మీకు థ్యాంక్స్ చెప్పడానికి కాదు, మరి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి. మరి మాకెప్పుడు చెప్తారు? ఈ నెలాఖరులో చెప్తాం. దానికి ప్రతి ఒక్కరికి పిలుపు పిలిచినట్టు పిలుస్తాను. రండి. ఆ రోజు ఎవరెవరు కష్టపడ్డారో, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, మన సెమినార్లో మనం ఎంతో ఆత్మీయంగా అనుభవించిన విషయాలు, పాజిటివ్ వేలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఆ రోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఒక ప్రేమ విందు మనకుంటుంది. ఆ సక్సెస్ మీట్లో ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. రాత్రి దానికి ఎందుకు పిలవలేదంటే, అది దేవునికి కృతజ్ఞత చెప్పడానికి. మొట్టమొదటి దేవునికి కృతజ్ఞత చెప్పాలి, తర్వాత ఇందులో కష్టపడిన మనుషులకి థ్యాంక్స్ చెప్పాలి. అది త్వరలో అనౌన్స్ చేస్తాం, డేట్ నిర్ణయించి దాన్ని మైండ్లో పెట్టండి. ఇక రాత్రి ప్రార్థన కూడికి రాని వారి కొరకు మరొకసారి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఎప్పుడన్నా సంఘము ప్రార్థన కూడిక ఉంది అన్నప్పుడు రండి. ఎందుకంటే రాత్రి నేను రాసుకున్న లైన్స్ మీకు కూడా చదువుతాను. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉన్నాడో లేదో కొలవాలి అంటే ఆ వ్యక్తి ప్రార్థనలో పాల్గొనే విధానం బట్టి చెప్పచ్చట. మరి ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొనలేదు మీకు తెలియాలి. జే ప్యాకర్ అని ఒక ఆయన అంటాడు, ఒక వ్యక్తి ప్రార్థన సహవాసాన్ని ఎక్కువ కోరుకోవట్లేదంటే వాడు ఎక్కువ దేవునితో గడపాలన్న ఆశను ఎక్కువ కోరుకోవట్లేదు. మరి రాత్రి మంది ఎగ్గొట్టిన బ్యాచ్ అంతా మరి రాత్రి బాగా దిగ్గొట్టి బాగా రెస్ట్లోకి వెళ్ళి ఉంటారు. మీ అందరినీ ప్రశ్నిస్తుందని జాగ్రత్త ప్రార్థన విషయంలో. కాబట్టి ప్రార్థన విషయంలో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్తగా ఏ రోజున్నా
ప్రత్యేక ప్రార్థన పెట్టినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థనలే కాదు, సహవాస ప్రార్థనలో కూడా దేవుడు పరిశుద్ధుల సన్నిధిలో గడిపి అందరితో కలిపి మనం ప్రార్థన చేసినప్పుడు మన మనవిని దేవుడు అంగీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడూ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు తమ్ముడు ద్వారా కొన్ని సంగతులు అందించారు. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పొడవండి. వారి జీవితాల్లో తండ్రి, వ్యక్తిగతమైన తండ్రి, ప్రతి విషయాన్ని తండ్రి కొలవడానికి మీ కుమారుడు మాకు బోధించిన తండ్రి ఉన్నతమైన సంగతులు, మరొక్కసారి కొన్ని సంగతులు ఆలోచించడానికి, పరిశీలించడానికి, మమ్మను తండ్రి పరీక్షించుకోవడానికి ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి వెలుగులు నింపుతారని కోరుతూ, మమ్మల్ని శత్రువులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తున్నవారు ఎవరైనా తండ్రి ఈ లైవ్ చూస్తుంటే వారితో కూడా మీరు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఒకసారి చివరి వచనానికి వెళదాం. 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమయుండును, నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అర్థమైనట్టే ఉంది, ఏమీ అర్థం అవ్వలేదని అర్థమైంది. మీరు జాగ్రత్తగా గమనించండి. కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలని కొండ మీద ప్రసంగం అంటారు. ఈ 5, 6 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని ప్రస్తావించినప్పుడు బైబిల్ రైటర్స్, వ్యాఖ్యానకర్తలు, బైబిల్ని వ్యాఖ్యానించిన పండితులు ఏమన్నారంటే, వ్యాఖ్యానకర్తలు, ఇది కింగ్డమ్ ఆఫ్ మ్యానిఫెస్ట్ అన్నారంటే దేవుని రాజ్యములో తన ప్రజలకు ఆయన అనుగ్రహించిన వాగ్దానాల పట్టిక ఈ 5, 6, 7 అధ్యాయాలు. ఈ పట్టికలో ముఖ్యాంశాలు మాట్లాడడం జరిగింది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 6వ అధ్యాయం పలుపార్లు మనం ధ్యానించాం. ఇప్పుడు మనకు కావలసిన ఒక సందర్భం ఉంది, మనందరికీ నచ్చినది, గుండెలు బరువెక్కేది, స్వీకరించలేనిది, కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, ఫైనాన్షియల్ ఇష్యూ కోసం ఉంది. అక్కడ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది, నన్ను క్వశ్చన్ చేస్తుంది. అక్కడ రాస్తున్న మాట చూడండి, 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అన్నాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఎక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు. ఆగుదాం. డబ్బుల విషయాన్ని గుర్చిన ప్రస్తావన. అందరి జేబుల్లో డబ్బులు ఉన్నాయా? మీ పార్సల్లో డబ్బులు ఉన్నాయా? ఒకసారి చెక్ చేయండి లెసన్ అవుతున్నప్పుడు. భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు అన్నట్టు. ఈ రెఫరెన్స్ పట్టుకుని ఈఎంఐలు కట్టడం మానేశారు. ఈ రెఫరెన్స్ పట్టుకొని మనకెందుకండి డబ్బులు అని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయం రస్ట్ పట్టించేశారు. ఈ రిఫరెన్స్ పట్టుకుని నేను అడుగుతున్నాను, క్రైస్తవులు డబ్బులు దాయకూడదు అని డిక్లేర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను అడుగుతున్నాను, ఆ రెఫరెన్స్లో డబ్బులు దాయొద్దని ఉందండి? మళ్ళీ అడుగుతున్నాను, ఆ రెఫరెన్స్లో డబ్బులు దాయొద్దని ఉందా? దాయమనే ఉంది,
కానీ దాసే ప్లేస్ మాత్రం చెప్పండి వేరుగా ఉంది. డబ్బులు దాయొద్దని చెప్పట్లేదు, డబ్బులు మనుషులకు అవసరమే. కానీ ఆ డబ్బులు దాసే విధానం నీ వ్యూ బాగుండాలి. ఎలా ప్రభు అంటే, నువ్వు భూమి మీద డబ్బులు కూర్చావనుకో, అంటే భూమి మీద కూర్చొద్దు, చెప్పండి ఎక్కడ కూర్చోవట? పరలోకంలో, అంటే భూమి మీద డబ్బులు దాయొద్దు అన్నాడు. దాస్తే ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. భూమి మీద డబ్బులు దాస్తే ఏమవుద్ది? చెమట వెంటనే పట్టదండి. భూమి మీద డబ్బులు దాస్తే ఏమవుద్ది? దొంగలు వచ్చేస్తారు మన ఇంటికి. ఆ దొంగల్లా రారు. ఎలా వస్తారు చెప్పండి? బంధువుల్లో వస్తారు, బాధలు చెప్తారు, బుల్లి దుఃఖాలు తీరుస్తారు, ఏదో అంటారు, మనసు కరిగిపోద్ది, గుండె బరువు ఎక్కువైపోతుంది. ఎంత అంటాం మనం, ఎంతే అంటారు, అక్కడ ఉంది పట్టుకెళ్ళిపో అంటాం మనం. తర్వాత అడుగుతాం, అడిగినప్పుడు తిరిగేసి మనతో గొడవలు ఆడతారు. ఎత్తాం, ఏం అట్టుకెళ్ళిపోం, ఇంకా చచ్చిపోలేదు అంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయండి? వీళ్ళు దొంగలు కాదు, మనం అడుగుతున్నాను, బంధువుల రూపంలో ఉన్నా చెప్పండి దొంగలు. ఎవరో ఒకరు మనం దాచుకున్న డబ్బులు పట్టుకెళ్ళిపోతారు. ఒకవేళ నిజంగానే దొంగలు పట్టుకెళ్ళిపోతారు. భూమి మీద ధనానికి సెక్యూరిటీ లేదండి. దొంగలకు పడకుండా జాగ్రత్తగా పెద్ద మేము మంచి స్ట్రాంగెస్ట్ సరుకులు ఇంట్లోకి తెప్పించి దాస్తున్నామంటే నెక్స్ట్ చెప్పండి తుప్పటేస్తుంది. అందుకనండి తుప్పటేస్తుందని తెలిసి ఇంట్లో దాయడం మానేసామండి చెప్పండి, బ్యాంకులో దాసేమండి అంటున్నారు. నేను అడుగుతున్నాను, బ్యాంకులో దాస్తే డబ్బులు పోవా? నేను అడుగుతున్నాను చెప్పండి, పోతాయా పోవా? అక్కడ పోయినా మాకు సంబంధం ఏంటంటే రెఫరెన్స్ బ్యాంక్ కూడా కదండి మనకు డబ్బులు ఇస్తాడు అంటే. నేను అడిగేది అది కాదు. డబ్బులు బ్యాంకులో దాస్తే దొంగతనాలు జరుగుతాయి పాయింట్ కాదు. డబ్బులు నువ్వు బ్యాంకులో దాచినా పోతాయి. ఎట్టా అంటే నువ్వు దాస్తావు వెనకాల తోకలు తయారవుతాయి. తోకలు ఎవరు? కొడుకులు చెప్పండి, కూతుర్లు చెప్పండి, మనవాళ్ళు చెప్పండి, మనవరాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, మన కాలుస్ ఇలా వంగుతుంటాయి చూసారా, వంగినప్పుడు వాళ్ళ రెఫరెన్స్ అడుగుతుంటారనమాట. ఎంత ఉందో తాత బ్యాంకులో అని అడుగుతారు. ఎంతో కొంత ఉందిలే అంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిందని మరి చెప్తున్నాను. నువ్వు ఎంత దాచినా నీ వెనకాలకి ఇవ్వాలి. నేను బ్యాంకులో దాచేస్తానంటే బ్యాంకులో దాచి నువ్వు పరలోకం పట్టిపోతావా, లేదా నీ వెనకాల వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతారా చెప్పు? ఈ భూమి మీద నువ్వు ఏ జోన్లో అన్న దాయి నీ డబ్బులు ఎవరెవరు పట్టుకెళ్ళిపోతారు. ఇంట్లో ఉంటేనేమో బంధువులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు, స్నేహితులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు, దొంగలు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. బ్యాంకులో ఉంటే బ్యాంకుల్లో బాగానే ఉంటారు, బ్యాంక్ వెనకాల ఉన్న మన బంధువులు అట్టుకెళ్ళిపోతారు, లేదా మన పిల్లలు అట్టుకెళ్ళిపోతారు. ఇంకా విషయం చెప్పిన, ఒక సీనియర్ బ్యాంక్ ఎంప్లాయ్ అన్నాడండి. ఆయన ఒక మాట అన్నాడు. ఎప్పుడు ఈ మాట నేను డైరెక్ట్ చెప్పకూడదు వెళ్ళదు, కానీ మేము స్టేట్ బ్యాంక్లో దాస్తున్నామండి, సెక్యూరిటీ ఎక్కువ అన్నారు. అడుగుతున్నాను, ఆ స్టేట్ బ్యాంక్ సీనియర్ ఎంప్లాయీస్ కూడా అన్నారు, గవర్నమెంట్కి ఏమైనా నష్టం కలిగితే స్టేట్ బ్యాంక్ కాదు, సెంట్రల్ బ్యాంక్ కాదు, ఏ బ్యాంక్ అయినా చేతులు ఎత్తేస్తుంది. బ్యాంకులు చేతులు ఎత్తేసిన దాఖలాలు లేవండి. ఇవి మెయిన్ బ్రాంచ్ అనుకున్న వారు దివాలు ఎత్తేసిన వాళ్ళు లేరండి. పక్కా మనకు అర్థమయ్యేది తెలుసా, డబ్బులు అనేవి శాశ్వతంగా ఇక్కడ ఉండవు. లేదండి అందుకేనండి కరెన్సీ ఉండదని గోల్డ్ కొనేవ్వండి అంటున్నారు కొంతమంది. గోల్డ్ ఉండదు అయ్యా, ఏదైనా ఉండదని అడుగుతున్నాను. నీకు మళ్ళీ కరెన్సీ అవసరమైతే గోల్డ్ని దేనిలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి చెప్పు? మళ్ళీ కరెన్సీలోకి. నీకు ఎట్లా అయినా మనుగడు సాగాలి అంటే డబ్బు శాశ్వతముగా నిలవదు. నెక్స్ట్ మరో క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రపంచంలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరండి?
చెప్పండి. స్టాండర్డ్ జీకే. చాలా కాలం నుంచి స్టాండర్డ్ జీకే ఇది. ప్రపంచంలో బాగా డబ్బులు ఉన్నది ఎవరు? ప్రపంచంలో, ఇండియాలో కాదు, ప్రపంచంలో బిల్ గేట్స్. బిల్ గేట్స్ కట్ట ఇప్పుడు 140 కోట్లు 150 కోట్లు మన ఇండియన్ జనాభా ఉంది. ప్రపంచంలో ఫస్ట్ రింగ్లో నిలబడింది మంచాన్ని. అయితే ఈ 150 కోట్ల మందికి ఒక్కొక్క నెల లైన్గా రమ్మని ఒక్కొక్కడు తల మీద 2 లక్షలు పెడితే, బిల్ గేట్స్ దగ్గర ఉన్న డబ్బులు ఒక్కొక్కడు తల మీద 2 లక్షలు పెడితే అందరికీ డబ్బులు ఇచ్చేగా ఇంకా బిల్ గేట్స్ దగ్గర చాలా డబ్బు ఉంటుందట. ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇంత డబ్బు ఆయన ఏం చేసుకుంటాడు? మిమ్మల్ని అడుగుతున్నాను. దాస్తేనేమో తుప్పటెత్తుంది. చెప్పండి, ఎవరికైనా ఇస్తే దొంగిలించేస్తారు. ఇంత డబ్బు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఏదో చిన్న చిన్న సోషల్ ఈవెంట్లు చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇవ్వడు. మరి ఆయన చనిపోతే ఏమో. మొన్న వాళ్ళ ఆవిడకు పెద్ద దీవి కొన్నాడు. ఆ దీవిలో పెద్ద ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో చాలా సుఖంగా ఉందాం అనుకున్నాడు. చివరికి ఆ ఇల్లు కట్టి వాళ్ళ ఆవిడకే బహుమానంగా ఇద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఆవిడకి 2 గొడవలు వచ్చినాయి, విడిపోయారు, ఇడాకులు ఇచ్చేసారు, ఇల్లు అమ్మేశారు. మరి డబ్బులు? బిల్ గేట్స్ గారి కోసం చెప్తున్నాను నేను. డబ్బు వలన మరలా చెప్తున్నాను, శాశ్వతంగా ఉంటుంది అనుకోవడం ఒక బిలీవర్కి తగదు. బయట వాళ్ళ లెక్కలు వేరేమో, మన లెక్కలు వేరు. బయట వారి విధానాలు వేరేమో, మన విధానాలు వేరు. బయట వారు డబ్బులు దాచే విధానం వేరేమో, మన విధి విధానాలు వేరు. పేదోడు రాత్రి నిద్రపోయినప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా అని గడియారం వైపు చూసుకుని కిటికీల వైపు చూసుకుంటాడు. ఎందుకంటే తెల్లవారిన వెంటనే కూలో నాలో చేసుకోవాలి అని. కానీ డబ్బున్నోడు తెల్లవారులు వాడి గడియారం వైపు చూడడం. టిక్మని సౌండ్ వచ్చింది అనుకోండి, బీరువా వైపు చూస్తాడు. సౌండ్ ఏమైనా వచ్చిందనుకోండి, వస్తువు వైపు చూస్తాడు. డబ్బున్నవాడు మెలకు వచ్చినప్పుడల్లా బీరువా వైపు చూస్తాడు. డబ్బు లేనోడు గడియారం వైపు, కిటికీల వైపు చూసి ఎప్పుడు పనిలోకి పోదామా అని చూస్తాడు. ఈ మాట మీకు అర్థమైతే ప్రభు మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఏం చెప్తున్నా ప్రభు? 19 వచ్చిన చూద్దాం మళ్ళీ ఒకసారి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెళ్ళెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ్మ వేసి దొంగలెళ్ళెదరు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. 21లో నీ ధనం ఎక్కడుండనో అక్కడనే నీ హృదయం. బాగా వినండి, క్వశ్చన్ చేసుకుందాం, కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఒక మాట్లాడుతున్నా చెప్పండి. ఈ సందర్భం చదువుతున్నప్పుడు ధనము శాశ్వతం కాదన్న పాయింట్ మనకు అర్థమవుతుందా లేదా? అర్థం. ధనము శాశ్వతం కాదని ఒక విశ్వాసికి అర్థమైనా మన మనసు దేని మీద ఉంటుంది చెప్పండి? అలా ఏముండదండి, మేము అంత సీరియస్గా డబ్బులు కోసం మేము ఆలోచించమంటే, మీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక 500 నోటు బయటికి తీసి అలా ఫ్యాన్ కింద వదిలేస్తారా? ప్రార్థనలు ఈ వాక్యాలు వింటాం కానీ మనసంతా నోటి మీద తిరుగుతుంటుంది. ఉందా ఎగిరిపోయిందా. దాని మీద ఇది ఒక బరువు పెట్టే వరకు చెప్పండి మనకు చాలా బరువు ఉంటుంది. ఇన్ని రెఫరెన్స్ మన కళ్ళ ముందు ఉన్నా నేను మళ్ళీ చెప్తున్నాను, మన మనస్సు ఖచ్చితంగా చెప్పండి డబ్బు మీద. డబ్బు ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇక నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ధనం ఎక్కడుండునో మన హృదయం అక్కడుండును. మరి ధనం ఎక్కడుంటుందంటే దాని రివర్స్ చెప్పండి, మన హృదయంలో ఉంటుంది. డబ్బున్నవారు అనగానే మీరు అనుకుంటే ఎక్కడో డబ్బులున్న వారికే డబ్బాస్ ఉంది అనుకోకండి. పేదోడు కూడా డబ్బాసే. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ధనం అనగానే భౌతికంగా కనబడేది కాదు. అసలు ధనం అనే ఆ తిష్ట ఎక్కడ పడిందో తెలుసా? మన హృదయంలో. అప్పుడప్పుడు మాటలు విన్నారా? నాకే కనుక 10 ఏళ్ళు ఉంటే అంటే అన్నావంటే ఆల్రెడీ చెప్పండి
నీ హృదయంలోనే ధనాశ ఉంది. అసలు మాకు ఈ 2 ఎకరాలు లేవు కానండి, ఉంటే వేరేలా ఉండండి అంటాం మనం. నేను అడుగుతున్నాను, ఈ మాటలు మాట్లాడితే డబ్బులు ఉన్నోళ్ళు కాదు చెప్పండి, డబ్బులు లేని వాళ్ళే. డబ్బులు లేని వాళ్ళ హృదయంలో కూడా ఏమని తెలుసా? డబ్బు ఆశ ఉంది. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరిని ఎక్కడ మనం కదిపినా డబ్బుల అవసరత కొరకు హృదయం చెప్పండి ఎదుగుతారు. 22లో ఒక మాట అన్నాడు, 22లో ఒక మాట, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండో. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, ఈ బాడీలో మన కనబడుతున్న ఈ మానవ శరీరంలో వెలుగుతో పనిచేసే ఒకే ఒక అవయవం ఏంటి చెప్పండి? కన్ను. వెలుగు లేదనుకోండి, అవయవానికి పని లేదు. ఎప్పుడైనా చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోండి, దీనివల్ల ఉపయోగం ఉండదు. వెలుగుతో పనిచేసే అవయవం ఏదన్నా ఉంది అంటే కన్నే. వెలుగుంటేనే కెమెరాస్ కనబడతాయి, వెలుగుంటేనే వ్యక్తులు కనబడతారు, వెలుగుంటేనే నాకు బైబిల్ కనబడుతుంది, వెలుగుంటేనే అవయవం పనిచేస్తుంది. వెలుగు లేకపోతే అవయవం పనిచేయదు. ప్రభువు లింక్ ఇచ్చాడు, ఏమన్నా తెలుసా? వెలుగుకి కన్నుకి ఎంత సంబంధం ఉందో డబ్బుకు స్పందించే ఒక అవయవం కూడా మనలో ఉందంట. అదేంటది? హృదయం. ఆ మాట నేను చెప్పనా? ఇప్పటికిప్పుడే ఎవడో వచ్చి మీకు ₹1,00,000 లాటరీ తగిలేసిందంటే మీరు ఏమంటారు? ప్రార్థన అయిపోతానండి అంటారా? ఎక్కడో తెలియని ఉత్సాహం, త్వరగా ప్రార్థన అయిపోతే ₹1,00,000 వచ్చినాయి అంటాను. వెంటనే మనసులో ఎక్కడో తెలియని ఆనందం. అడుగుతున్నాను, వెలుగుతో కన్ను పనిచేస్తుంది అన్నది ఎంత వాస్తవమో డబ్బుతో చెప్పండి హృదయం పనిచేస్తుంది అన్నది కూడా అంతే వాస్తవం. డబ్బులు వచ్చాయనుకోండి ముఖం కలకల్లాడిపోతాయి, డబ్బులు లేవనుకోండి చెప్పండి కుటుంబంలో కూడా ముఖాలు విలవల్లాడిపోతాయి. డబ్బులతో అవయవాలు పనిచేస్తాయి అంటే ప్రభు అంటున్నాడు పనిచేస్తాయి. డబ్బులతో అవయవాలు పనిచేస్తాయి. ఆశ్చర్యకరమైన మాట, భయమేసే మాట చెప్పిన, ఈ కొండ మీద ప్రసంగం ఎవరెవరికో చెప్పట్లేదండి. ఈ కొండ మీద ప్రసంగం ఎవరు చెప్తున్నాడు తెలుసా? ఈ 6వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేసరికి సాక్షాత్తు తన కూడా ఉన్న 12 మంది శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులకి దేని గూర్చి జాగ్రత్త చెబుతున్నాడు? డబ్బును గూర్చి. డబ్బు విషయంలో జాగ్రత్త, ధన విషయంలో జాగ్రత్త. ధన విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే వాడు మీకు యజమానుడు అయిపోతాడు. బయటోళ్ళు డబ్బుల విషయం మాట్లాడట్లేదు, శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. అది 24లో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించిన. ఇప్పుడు 23వ వచనం చదవండి. 2 యజమానులు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమే. కన్ను చెడిపోవడం అంటే ఏంటి చెప్పండి? సందర్భంలో కన్ను చెడిపోవడం అంటే ఏంటి? నీకు డబ్బు పిచ్చి బాగా ఎక్కడం, అదే చెడిపోవడం. నీ కన్నులు ధనాన్ని ఆశించడం, నీ హృదయం ధనానికి స్పందించడం. సందర్భంలో నీ కన్ను చెడినదంటే ఏంటి? కన్ను చెడిపోవడం శుక్లాలు వచ్చాయనా? కన్ను చెడిపోవడం అంటే లోకాన్ని చూస్తున్నాం, ఏవేవో తర్వాత వివరణలో మొట్టమొదటిగా సందర్భానుసారమైన వివరణ ఉంది. అంటే ప్రభు చెప్తున్నాడు నీ కన్ను చెడిపోయిందనడానికి కారణం నీకు డబ్బులు పిచ్చి పట్టింది. నీకు ఎప్పుడైతే డబ్బులు పిచ్చి పడతాదో నీ కన్ను చెడిపోద్ది. నీ కన్ను ఎప్పుడైతే చెడిపోయిందో నీ దేహం అంతా చెడిపోద్ది. నీ దేహం ఎప్పుడైతే చెడిపోయిందో నీ ఎదురుగా 2 యజమానులు నిలబడతారు. ఒకటి దేవుడు, 2 సిరి. ఇప్పుడు ఈ సిరి అంటుందట నీకు నేను కావాలా,
దేవుడు కావాలి. ఒక మాట అడుగుతాను చెప్పండి, చిన్నప్పటి నుంచి ఒక మాట అడుగుతాను చెప్పండి. చిన్నప్పుడు చిన్ని లాటరీలు కొంటున్నామంటే 10 రూపాయలకి చెప్పండి కారు వచ్చేస్తుంది అనేవారు. కారు చిన్న లాటరీ 10 రూపాయలు ఎట్టుకుంటే ఏమొచ్చేస్తుందట? కారు వచ్చేద్దాం. ఎన్ని లాటరీలు కొనలేదని మనం, ఎన్ని కొనలేదు చెప్పండి. ఆ కిరాణా దుకాణంలో ఎన్నున్నా అదే కొనేవాళ్ళం. ఏది? ఎక్కడో ఆ స్టేజ్ నుంచి ఆశ, కారు వచ్చేస్తుందేమో అని. సీరియస్గా ఇద్దరు మాట్లాడుకున్నారు. కారు వస్తే ఏం చేస్తారంటే, కారు వస్తే ఏం చేస్తానంటే, కారు ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి అమ్మేసి అని డబ్బులు ఇచ్చామంటాను అని. అక్కడ కూడా డబ్బులే. సీరియస్గా ఒకడు ఏం చేశాడంటే, ఎట్లా ఈయన లాటరీలు పెట్టాడు కనుక మొత్తం లాటరీలు కొనేద్దాం, కనీసం ఏదో దాంట్లో అది లేకుండా ఉండదని లాటరీలు అన్నీ కొనేసి డబ్బులన్నీ ఖర్చు చేసి చాలామంది చెట్ల కింద పడుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. చివరికి లాటరీ తాగలేదు. విషయం ఏంటి చెప్పిన, డబ్బుల కోసం అత్యాశకు పోయి దివాలాలు ఎత్తేయడమే కాదు, దేవుని ఎదుట దిగంబరులుగా నిలబడిన భక్తులు చాలామంది ఉన్నారు. ప్రభు అదే అంటున్నాడు, మీరు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఒక విషయాన్ని సీరియస్గా తీసుకోండి. దేవుణ్ణి మరుగు చేసే ఒక విషయం ఉంది, డబ్బుల విషయంలో జాగ్రత్త. మరో మాట అంటున్నాడండి, మీరు భూమి మీద 20 వచనం, మీరు భూమి మీద ధనము కూర్చుకొనవద్దు కానీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు ధనం కూర్చుకోవాలి. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, పరలోకమందు ఎలా కూర్చుకుంటామండి? ఈ హైవే మీద కానీ రాజమండ్రిలో కానీ ఎక్కడైనా పరలోకపు ఏటీఎంస్ మీకు కనబడ్డాయా? కనబడితే ఆ ఏటీఎంలు వండెత్తారా? ఎక్కడైనా సరే పరలోకంలో డబ్బులు దాచుకునే బ్యాంక్స్, సెక్టార్స్ మీకు కనబడ్డాయా? మరి దాచుకోమని ఎలా చెప్తున్నాడు? పోనీ దాచుకోమన్నాడు, మనకు దాచుకోవాలని ఆశ ఉంది. పరలోకంలో ఈ కరెన్సీ మారుతుందా? మారదు. మరి ఎలా కూర్చుకోవాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు దాయొద్దని బైబిల్ చెప్పలేదు. డబ్బులు దాయండి, కానీ ఇక్కడ దాయకండి. ఆ దాసేది మీరు ఎక్కడ దాస్తారంటే ఈ లోకంలో వద్దు, చెప్పండి, ఆ పై లోకంలో దాయండి. ఎలా దాయాలి ప్రభు మాకు అర్థం కావట్లేదంటే, నా నోటి మాటలు వద్దు కానీ బైబిల్ మాటనే తీసుకుందాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, త్వరగా చూడండి, ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. తిమోతికి ఒక సీక్రెట్ రాస్తున్నాడు పెద్ద ఆయన పౌలు గారు. ఏమని రాస్తున్నాడు చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం పోగేసుకుంటే మొట్టమొదటి వచ్చే దరిద్రం ఏంటి చెప్పండి? గర్వం వచ్చేస్తుంది. నేను చాలామందిని గమనిస్తానండి, ఏమీ లేకుండా నేను ఎగిరెగిరి పడిపోతున్నారే. నిజంగా వీళ్ళకి దేవుడు డబ్బులు ఇచ్చేస్తే చాలామందిని లెక్క చేయకుండా తిరుగుతారు అనిపిస్తుంది నాకు. బహుశా అందుకే దేవుడు వీళ్ళని అలా లేములు వదిలేసేయడేమో అనిపిస్తుంది. మన బిహేవియర్కి మళ్ళీ చెప్తున్నాను, మన ధనానికి సంబంధం ఉంటుందట. మన వ్యక్తిత్వాలు మారిపోతాయట మన దగ్గరికి డబ్బులు వచ్చే కొలది. మన మాటలు మారిపోతాయి, మన చేతలు మారిపోతాయి. ఏమీ లేవనుకోండి అందరినీ పలకరిస్తాం. బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి అందరూ మనల్ని పలకరించాలి అంటాం. చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి,
వీళ్ళని ఏమీ లేకుండానే ఇతరులను ఇంత తునీకరించి మాట్లాడుతున్నారే, వీళ్ళకి కాస్త డబ్బులుంటే వీళ్ళు ఏం చేద్దరబ్బా, ఎవరిని లెక్క చేయకుండా కళ్ళు నెత్తిమీ పెట్టుకుని తిరుగుతారు. గర్వం. డబ్బులను బట్టి గర్వంగా మాట్లాడేవారు లేరండి సొసైటీలో. డబ్బులను బట్టి ఇతరులను తక్కువ చేసేవారు లేరండి సొసైటీలో. చాలామందిని మీరు గమనించండి, వాళ్ళ వస్తువులు కానీ, వారి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వారి వ్యక్తిత్వాలు కానీ మీరు చూడండి, ఇతరులని తృణీకరించే ఆ గర్వపు ఛాయలు స్పష్టంగా కనబడుతుంటాయి, చాలా స్పష్టంగా. ఎవడో షాపింగ్కి వెళ్ళాడట, ఆ షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాడు చేస్తాడే, డీమార్ట్కి వెళ్ళాడు, మరి ఎక్కడికి వెళ్ళాడు. జస్ట్ అంటే మీరు గమనించండి, ₹2 తగ్గాయి అన్నారండి. ₹2 దేని మీద? పెనాయిల్ మీద. ₹2 పెనాయిల్ మీద తగ్గిందని చెప్పి వాడు పెనాయిల్ అవసరం లేకపోతే కొన్ని లీటర్లు కొనేసాడండి. ఎందుకు కొనేసేవారంటే, ఇప్పుడు బయటికి ఈ సంచి ఇంత, ఈ బ్యాగ్ నుండి ఇన్ని సరుకులు, ఈ బ్యాగ్ నుండి ఇన్ని సరుకులు ఇలా పట్టుకున్నాడు. బయటకు వచ్చేసరికి అప్పుడు చూసిన వాళ్ళందరూ అనుకోవాలన్నమాట, అమ్మో ఈయన ఎన్ని డబ్బులు వచ్చి పెడతాడో అనుకోవాలి. బిల్డప్కి షాపింగ్లు చేసే వాళ్ళు ఉంటారు తెలుసా, బిల్డప్లకి. మీరు గమనించండి, కావాలంటే ఒకడు మాట్లాడతాడు, కనీసం నేను షాపింగ్కి వెళ్ళాలంటే భయ్యా 10 ఏళ్ళు ఉండవు, భయ్యా 10 ఏళ్ళు ఉండాలి అన్నాడంట. ఆ బిల్డప్ బీటరా. నా బ్లౌజ్ ఎంత తెలుసా? ఎంత అనుకుంటే నా బ్లౌజ్ అండి, రకరకాలు చెప్తుంటారు. నా బ్లౌజ్ ఎంత, నా షర్ట్ ఎంత, నా ప్యాంట్ ఎంత, అదెంత, ఇదెంత అడుగుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? గర్వం. మీరు వేసుకునే బట్టలు మేము వేసుకోము, మీరు తినే తిల్లు మేము తినము. చాలామంది బిల్డప్లు చెప్తారు. మా ఇంటికాడ ఉన్నప్పుడు మేము ఏం తినేవాళ్ళు తెలుసా? ఏం తినేవాళ్ళు తెలుసు? మీరు పచ్చడి తినేవాళ్ళు. ఎక్కడికి వచ్చి కబుర్లు చెప్తారు మాకు. చాలామంది బిల్డప్లు ఇస్తారు, చూస్తారని అడుగుతున్నాను. తిండి రిచ్ ఫుడ్ చూపించుకుంటారు తెలుసా? చాలా రెస్టారెంట్లకు వెళ్తామండి, నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. మంచి కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, పూర్తిగా తినరు, సగం అలా కోడి గెలికినట్టు గెలికి అలా సగం వదిలేస్తారు. ఎందుకు అలా వదిలేస్తారు? ఎందుకలా అంటే వాళ్ళు రిచ్ అని చూపించుకోవాలి. రిచ్గా ఉన్న వాళ్ళు అంతా తినర్రా, అలా వదిలేస్తారా. రిచ్. సగం కేకులు తిని వదిలేయడం, సగం థమ్సప్లు తాగి వదిలేయడం, సగం బిర్యానీ తిని వదిలేయడం. చూస్తారా ఇలా యాటిట్యూడ్? మీరు గమనిస్తున్నారా? పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినప్పుడు, లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్కి సేవకులు ఇలాగే తయారయ్యారులేండి. పెద్ద అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్ మీద ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టడం, ఆ హోటల్ ముందుగా ఫోటో తీసి, అంటే మేమెంత రిచ్, మేమెంత తోపులు, మేమెంత రిచ్గా బతుకుతున్నామని ఒక బిల్డప్ అన్నమాట. గర్వం, ఒక తెలియని గర్వం. ఫ్లైట్లో ఫోటోలు పెట్టడం, ఎయిర్పోర్ట్లో ఫోటోలు పెట్టడం, రెస్టారెంట్లో ఫోటోలు పెట్టడం, షాపింగ్ ఫోటోలు పెట్టడం, గోల్డ్ షాప్లో ఫోటోలు పెట్టడం. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు లోకానికంటే? మేము రిచ్ పీపుల్స్. గర్వం. ఇతరులని తృణీకరించే గర్వపు లక్షణాలు గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటుంది, ఇహమందు ధనవంతులైన వారు అంటే అవుతారు, కానీ గర్విష్ఠులు అవ్వకండి. ఈ లోకమందు మీకు డబ్బులు సమకూడతాయి, దాని వెనకాల మాత్రం గర్వం తెచ్చుకోకండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకి ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఒక మాట చెప్తున్నాడు చూడండి, మనకి ఇహమందు డబ్బులు బాగా వచ్చాయంటే అక్కడ రెఫరెన్స్ ఉంది. ఎవరు ఆ డబ్బులు ఇచ్చారు అక్కడ ఉంది చెప్పండి. దేవుడే ఇచ్చాడు. అక్కడ లింక్ ఇస్తున్నాడు, మీరు చూసారా? మళ్ళీ నేను చదువుతాను చూడండి. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. అంటే ఇప్పుడు మీకు దళసరి ఆదాయం పెరిగిందంటే మీ తెలివితేటలో కాదు, మీ ఆర్థిక పరిస్థితులు స్కేల్ మారిందంటే మీ తెలివితేటలు కాదు, మీ పంట పొలాలు అభివృద్ధి పొందాయంటే మీ తెలివితేటలు కాదు, ఉన్న పాటని చిన్నల నుంచి ఒక పెద్ద ఇంట్లోకి మనం వెళ్ళామంటే మన తెలివితేటలు కాదు.
సరి అయిన వాహనాలు లేని మనకు ఈరోజు కార్ల మీద తిరిగే ఒక చక్కటి సౌకర్యం వచ్చిందంటే మన తెలివితేటలు కాదు. మరి ఎవరిచ్చారు ఇవని అంటే బైబిల్ చెప్తుంది, దేవుడే ఇచ్చాడు. నేను నమ్మాడు. నువ్వు గర్వానికి పోవని నిన్ను నమ్మి ఇల్లు లేని నీకు ఇల్లు ఇచ్చాడు. నువ్వు గర్వానికి పోతావని తెలిస్తే నీకు ఇల్లు ఇవ్వటం. నువ్వు గర్వానికి పోవని నమ్మాడు కనుకే నడుస్తున్న నీకు వాహనం ఇచ్చాడు. నువ్వు గర్వానికి పోతున్నావని తెలిస్తే ఉన్న వాహనం కూడా చెప్పండి తీసేస్తాడు. నువ్వు గర్వానికి పోవని నమ్మాడు గనుకే ఎవ్వరికి ఉద్యోగాలు లేకపోయినా చిన్న ఉద్యోగమని నీకు ఇచ్చాడు, గర్వంగా ఉండకుండా ఉంటావని. ఆ ఉద్యోగంలోనే ఆ వచ్చే 10,000 రూపాయలకే నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అనుకో, ఉన్న ఉద్యోగంలో కూడా చెప్పండి పక్కకు పెట్టేస్తాడు. అంటే దేవా మాకు ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావంటే నువ్వు బాగుంటావని ఇస్తున్నాను. నీకు ఇవ్వడం వల్లనే పాడవుతున్నావని నాకు అర్థమైతే నువ్వు బాగుండాలి కనుక ఉన్నవి కూడా చెప్పండి తీసేస్తాను. చాలామంది ఎందుకో మేము ఎదగలేకపోతున్నామండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందంటే ప్రాబ్లం ప్రార్థనలో లేదు చెప్పండి. బహుశా దేవుడు మిమ్మల్ని నమ్మలేకపోతున్నాడేమో. నువ్వు ఇల్లు అడిగినా నీకు ఎందుకు ఇవ్వట్లేదు, చెడిపోతావేమో. నీకు ఉద్యోగం అడిగినా నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదు, గర్వం వచ్చేస్తుందేమో. నువ్వు చాలా ఫైనాన్షియల్ విషయాలు ప్రేయర్లో డిస్కషన్ చేస్తున్నావు, నీకు ఎందుకు ఇవ్వట్లేదు, తేడాగా అయిపోతావేమో. నీకు సరి అయిన స్థిరత్వం ఉండదేమో. బహుశా దేవుణ్ణే వదిలేసి ధనాన్ని, ఉద్యోగాన్ని, ఈ అధికారాన్ని ఆరాధించడం స్టార్ట్ చేస్తావని నీ భవిష్యత్తు చూశాడేమో. అందుకే నీకు ఆ స్థిరం వచ్చే వరకు, నీకు ఆ బుద్ధి వచ్చే వరకు బహుశా ఆయన ఇవ్వడేమో. దేవుడు అంటున్నాడు, ఇహమందు ధనము గర్వానికి గురి చేస్తుంది, ఇహమందు ధనము దేవుని ఎదుట గర్విష్ఠులుగా మనం నిలబడుతుంది. అస్థిరులమైపోతాం. స్థిరము లేని ధనమందు స్థిరము లేని మనుషులమైపోతాం. ధనమందు నమ్మకం ఉంచుతాం, దేవుని యందు నమ్మకాన్ని తగ్గించేస్తాం. మనకు డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, మన ఇంటికి రోగాలు వచ్చేసినా పెద్ద ప్రాబ్లంగా అనిపించదు మనకి. ఎందుకు చెప్పండి. ఇప్పుడు డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, ఏదో ప్రాబ్లం వచ్చింది, మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పెద్ద టెన్షన్ అవుతుందని చెప్పండి. పర్లేదు డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి ఏదోలాగా ఈరోజు డబ్బుకు తీరని రోగం ఏముందండి అని ఒక స్లోగన్ ఉంది సొసైటీలో, తెలుసా? డబ్బులు ఉంటే చాలండి ఎలాంటి రోగాన్ని అయినా చెప్పండి జయించని. ఆ డబ్బు మత్తులో మాట్లాడతారు, కానీ డబ్బు జయించలేని రోగాలు ఉన్నాయన్న సంగతాలు మర్చిపోయి మాట్లాడుతుంటారు. డబ్బులు ఉన్నాయనుకోండి రోగాలు వచ్చినా భయం ఉండదు, డబ్బులు ఉన్నాయనుకోండి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా భయం ఉండదు, డబ్బులు ఉన్నాయనుకోండి మాట వేరేగా ఉంటుంది. డబ్బులు లేవనుకోండి ధనమందు నమ్మకం ఉంచం. మన ఇంట్లో చిన్న జ్వరం వచ్చినా మన ప్రియులకి వెంటనే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఏంటి ప్రభువా ఏదన్నా అనారోగ్య సమస్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ ఆరోగ్య స్వస్థత మాకు అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. డబ్బులు లేవనుకోండి వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని 6 గంటలకు మాకు రాయండి సీటీ వచ్చేస్తున్నాం అంటాం మనం. అదే డబ్బులు లేవనుకోండి సీటీకి రాయం, ఫోన్ చెయ్యం. చెప్పండి ముందే ఎవరికి ఫోన్ చేద్దాం చెప్పండి. దేవా ఏంటి ప్రభువా ఈ అనారోగ్య సమస్య. చూసారా, డబ్బులు ఉంటే నమ్మకాలు ఎవరి మీదకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, జాగ్రత్త, దేవుడు ప్లేస్ని దొంగిలించే ఈ సొసైటీలో ఒకటి ఉంది, అది మనీ విషయంలో జాగ్రత్త. ఇప్పుడు క్వశ్చన్ అంతా బాగుంది, కానీ ఇప్పుడు నేను పరలోకంలో డబ్బులు దాయాలి, నా ప్రభు దాయమన్నాడు. ఎలా దాద్దాం? కింద ఉంది చూడండి, ఒకసారి చూడండి. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమున కనగా పరలోకములో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును
తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలను. 4 పాయింట్స్ అక్కడ ఉన్నాయి చూడండి. పరలోకంలో డబ్బులు ఏ కోణాల్లో దాచుకొచ్చి అంటే అక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 1, సత్క్రియల ద్వారా దాయచ్చట. 2, మేలు చేయడం ద్వారా దాయచ్చట. 3, ఔదార్యం ద్వారా దాయచ్చట. 4, చెప్పండి, ఇతరులకి మన డబ్బుని షేర్ చేస్తూ దాయచ్చట. పరలోకానికి ఇక్కడున్న ధనము ఎలా జమ అవుతుందంటే డైరెక్ట్ వెళ్ళదు. దానికి వేస్ ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. అక్కడ దాయాలంటే ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే దాన ధర్మాలు, భోజన కార్యక్రమాలు, చీరల పంచడాలు, పురిహాల పంచడాలు, ఇవన్నీ పంచిన తర్వాత ఆ ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో ఎట్టడాలు కాదు. సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియ. వాక్య సంబంధమైన క్రియను నువ్వు జరిగించినప్పుడు నీ ధనము పరలోకమందు జమ చేయబడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. సెమినార్ అయిపోయింది కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది 60 మంది బాప్టిజం వెనకాల చాలా ధనము ఖర్చు అయింది. చాలామంది ఆ కార్యానికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 60 మంది ఈ కార్యక్రమంలో బాప్టిజం తీసుకొని ఈ ఘనమైన సువార్తలో వీరు ఎంతో అడుగుతున్నాను, ఈ భారభరితమైన ఈ పరిచర్యలు, ఎంతో భారభరితమైన పరిచర్యలో 1000, 100, 2000, 1000, 1,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా 2-3 వీళ్ళందరూ చాలా డబ్బులు వచ్చారు. ఈ డబ్బులు ఇచ్చిన వారు అందరిని అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళ డబ్బులు జేమ్స్ గారి జేబీలో ఉండవు. చెప్పండి, పరలోకం అని ఒక అకౌంట్లో జమ చేయబడుతుంది. ఎందుకంటే 6 రోజులు జరిగిన ఆ సత్క్రియలో నువ్వు ఎంత పెట్టావో అదంతా అక్కడ రికార్డ్ చేయబడుతుందట. ప్రభువా నేను 10 రూపాయలు ఇచ్చాను ప్రభు అంటే చెప్పండి, అకౌంట్లో 10 రూపాయలు దాస్తారు. ఆడికి వెళ్ళాక పరలోకంలో నిలబడి ఎంత దాసానంటే 10 రూపాయలు కానీ ఇస్తారు నీకు. ఇలాగా అంటే అర్థం అవడానికి చెప్తున్నాను నేను. అంటే నీకు డబ్బులు సేవకి ఇచ్చాను అని నా ఉద్దేశం కాదు, కానీ దైవికమైన కార్యాలకి ఖర్చు చేసిన ధనము పరలోకములో జమ చేయబడుతుంది. సత్క్రియ, మేలు నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడండి? మేలు చేయాలి. నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడు? ఔదార్యం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇతరులకు చెప్పండి పంచాలి. దేవుడట, నాకు భయం వేసిందండి మాట. దేవుడు ఎంతో కొంత డబ్బు మనకి ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఉంది కదా పై మాటలో, ఎంతో కొంత సమస్తము కూర్చి మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ 4 విషయాలు మనం చేస్తున్నాంలే చూస్తాడట. 1, దేవునికి ఇవ్వాలి. 2, మనకి. 3, ఇతరులకు ఇవ్వాలి. ఈ 3 విషయాల్లో నువ్వు డబ్బులు ఎలా ఖర్చు పెట్టావో ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. నేను అడుగుతున్నాను, చివరిది చెయ్యు చెప్పండి, మొదటిది చెయ్యు, ఏం చేస్తాను చెప్పండి? మనకే ఖర్చు పెట్టుకోండి. నువ్వు దేవుని ఇచ్చిన ధనాన్ని దేవుని కోసం ఏమైనా ఖర్చు చేసావా? చేతులు రావు మనకి. పైపెచ్చికి ఏమన్నారు చెప్పిన ఈ మధ్యకాలంలో, దేవుడికి డబ్బులు ఎందుకండి, ఆయన ఏం చేసుకుంటాడండి డబ్బులు, మరి నువ్వేం చేసుకుంటావు? నేను ఖర్చు పెట్టుకుంటానండి. దేవుడికి అడుగుతున్నాను, దేవునికి ఖర్చు పెట్టిన దాఖలా రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోయే టైంలో అండి ఒక గ్రాఫ్ వేసుకో, ఒక వైట్ పేపర్ తీసుకో, లేదా ఏడాదికి ఒకసారి వైట్ పేపర్ తీసుకో. ఇప్పుడు కొత్త సంవత్సరం ఫస్ట్ వీక్ మనకి, ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ ఇది 2023లో ఒక పేపర్ తీసుకొని నువ్వు దేవుని కొరకు ఖర్చు చేసింది ఎంత, నీ కొరకు ఖర్చు చేసింది ఎంత, ఒక గ్రాఫ్ రాయి. ఎవరి కోసం ఎక్కువ ఖర్చు చేస్తాను చెప్పండి. నేను ఈ మాట చెప్పకూడదు, సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మొన్న తెలియకుండా ఈ సెమినార్ కొంచెం బట్టలు కావాలని షాపింగ్కి వెళ్ళాం. ఫస్ట్ మా పాపకి మా వైఫ్కి బట్టలు కొందామని ఇక్కడే షాపింగ్కి వెళ్ళాం. మనకి ఈ షాపింగ్లు అంతా, అందులో ఆడవాళ్ళ షాపింగ్లు అంటే మనకు ముందే సిగ్గు, అందరూ అమ్మేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏం మాట్లాడలేము. వెళ్ళాం, 4-3 డ్రెస్సులు చూపించారు. నాకు కొంచెం ప్లెయిన్ కలర్స్ ఇవి ఇష్టం, సైలెంట్గా ఉన్నాయి, బాగున్నాయని చెప్పి అవి తీసుకున్నాను. చేయకుండా సావుకోరు చల్లగా బిల్లు ఎంత వచ్చిందంటే, అది ఒక్కొక్క డ్రెస్సే కొన్ని వేల రూపాయలు ఉంది. నేను బిల్లు చూడలేదు, మనకు అలవాట్లేదు షాపింగ్లో. కొంతమంది బిల్లు చూసుకుంటారు డ్రెస్సులో,
మన బిల్లు చూడకుండా ఇది తీసుకొని ఇచ్చాను. 2-3 డ్రెస్సులకే బడ్జెట్ దాటేసిందండి. నా కూతురికి నా భార్య కొనేసరికి నేను నెలసరి నేను వేసుకున్న గ్రాఫ్ దాటేసింది. అప్పుడు నాకు పెద్ద ప్రశ్న, ఒరే జేమ్స్, నీ భార్యకి నీ పిల్లలకి దేవుడు నీకు ఇచ్చిన ధనంలో ఎంత ఖర్చు చేస్తావు? నెక్స్ట్ నువ్వేం చేస్తావు? నేను సీరియస్గా చెప్తాను. బైబిల్ పట్టుకుని ఈ ఏడాది బట్టలు కొనుక్కోవడం మానేశాను. ఎందుకంటే ఇంతకు మించి నేను ఖర్చు పెట్టానంటే ఇప్పుడు వాళ్ళకి అయిపోయినాయి ఆ డబ్బులు. 12,000 ఖర్చు పెట్టేశాను వాళ్ళకి. ఇప్పుడు నేను కొన్నానంటే అడుగుతున్నాను, ఇప్పుడు నాకు మరో 10,000 అయినాయి అనుకోండి, 20,000 ఖర్చు పెట్టావరని అడిగితే నేను ఏం చెప్పాలండి? అందుకే మనం ఎప్పుడు వేసేది ఎలాగో తెల్ల సొక్కావాలి కనుక ఆ సొక్కావాలి చాలులే. ఎందుకు ఈ భయం అంటే, నీకు డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా, మళ్ళీ చెప్తున్నాను, ఏది మనం చేసినా నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అడుగుతాడు. నాకేమైనా ఖర్చు పెడుతున్నావా? ప్రభువా నీ ఖర్చు పెట్టాను ప్రభువా, ఈ సెమినార్ పేరు చెప్పి ప్రభువా 1,00,000 రూపాయలు నీ సేవలో నేను ఖర్చు చేశాను మై లార్డ్. ఆ ధైర్యం నాకు ఉంది. నీ సేవలో ఇదిగో ఈ % నీవు నాకు ఇచ్చిన ధనంలో నా భార్యకి నా కూతురికి ఎంత కొన్నాను, అది దాటి నేను వెళ్తే నీ ఎదుటి నేను లెక్క సరిపోనేమని నేను కూడా కొనుక్కోలేదు ప్రభు అని ధైర్యంగా చెప్పగలను. నేను నీ ముందున్న నీ పరిచర్య కొరకు ఇదిగో ప్రభు నువ్వు ఇచ్చిన డబ్బుని నేను ఎక్కువ ఖర్చు చేయలేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన డబ్బులో 500 నేను ఏమాత్రం తేడా లెక్క ఖర్చు చేసిన ప్రభువా, గర్వం వచ్చేసిందిరా నీకు అంటాడు. దేవుడు ఇచ్చిన డబ్బులు మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి మరి సేవకులు గమనిస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ అమాయకులు దేవుని పిల్లలు నమ్మిచ్చిన డబ్బులతో ఎంత జల్సాలు చేస్తున్నారండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని దీవించేశాడు, మేము ఏం ఖర్చు చేయకరొద్దు, మాకు దేవుడు ఇచ్చేస్తున్నాడంటే. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. నీకు బైబిల్ స్కేల్ ఇచ్చింది. ఆ స్కేల్ ఏంటో తెలుసా? ఫస్ట్ నీ దేవునికి నువ్వేం ఖర్చు చేస్తున్నావు. నీ విశ్వాసులు అందరూ ఖర్చు చేస్తున్నారు, నువ్వేం ఖర్చు చేస్తున్నావు. నెక్స్ట్ నీ కొరకు నువ్వు ఎంత ఖర్చు చేసుకుంటున్నావు. నెక్స్ట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఖర్చు చేస్తున్నావు. ఖచ్చితంగా అడుగుతాడు ఆయన, ఖచ్చితంగా అడుగుతాడు. అడిగిన తర్వాత ఆయన లెక్క జమ చేయమని అడుగుతాడు. నేను అడుగుతున్నాను, మనం ఏం ఖర్చు చేస్తున్నాం చెప్పండి దేవుడి కొరకు. ఇతరులకి ఖర్చు చేయాలట. కొంతమంది ఇతరులతో నేను అడుగుతున్నాను, ఖర్చు చేస్తారంటే ఖర్చు చేయరు, వాళ్ళతో ఖర్చు చేయిస్తారు. ఎవరితో? ఇతరులతో. చాలామందిని నేను గమనించినప్పుడు నాకు భయం వేస్తుందండి. ఇటరో వీడు ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. ఏదో చెప్తున్నా, కొంతమంది పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఎలా ఏర్పరచుకుంటారు? గుబుక్కుమని అప్పు అడిగితే ఇవ్వగలడా ఇవ్వలేడా, వీడు ఇవ్వలేకపోతే వీడితో మనకి చెప్పండి కట్టం. ఎలా కూడా ఆలోచిస్తారా అంటే అలాగే ఆలోచిస్తారు. ఇతరులతో మనం స్నేహం చేయవలన మనకి సమయానికి ఉపయోగపడ్డా ఆడు పెద్ద మనకి లైజనింగ్ ఏం కాదండి, వచ్చేసండి అంటారు. డబ్బుతో స్నేహాలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఉపయోగపడతారా పడరా అని స్నేహాలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? మరో మాట చెప్పనా, మన బంధాలు ధనాలతో ముడిపడి ఉన్నాయంటే నమ్మగలరా? నేను అడుగుతున్నాను. అంటే నీకు అడిగిన టయానికి అప్పిస్తే వాడు నీకు మంచి ఫ్రెండ్గా చెప్పుకుంటావు, అడిగిన టయానికి అప్పు ఇవ్వకపోతే ఆడ ఆటలాంటి పండుగ అని చెప్పుకుంటాం. బైబిల్ చెప్తుంది చూడండి, ముగించేస్తాను. బైబిల్ చెప్తుంది చూడండి. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, మొదట దైవికమైన సత్క్రియ, నెక్స్ట్ ఔదార్యము కలవారమాట. అంటే ఇతరులకి చెప్పండి మనం ఇవ్వాలి. కొంతమంది అయినా మరుగుతున్నాను, కొంతమంది అయినా ఎప్పుడైనా ఇతరులకి మనం ఏమన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అప్పులకు కాదని అడుగుతున్నాను సీరియస్గా. ఇదిగో ఈ డబ్బులు మీరు తీసుకోండి, ఈ కష్టం మీకుంది అని డబ్బులు ఇచ్చిన దాఖలాలు 2023లో ఏమన్నా ఉన్నాయా మిమ్మల్ని అడుగుతున్నాను. 2023 ఏంటి, 2022లో కూడా లేవు. 2022 ఏంటి, 2020లో కూడా లేవు, 2021లో కూడా లేవు. మరి ఎప్పుడు ఎవడో ఒకటి దగ్గర నువ్వు తీసుకోవడమే తప్ప నువ్వు దేవునికి ఇవ్వు. నెక్స్ట్
ఇతరులకి ఇవ్వు. మరి ఇచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? ఆ ఎంప్లాయీగా ఉన్నప్పుడు కానీ, నీ రెక్కల కష్టం విషయంలో కానీ, దేవుడు నీకు సమస్తము డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇతరులకు కూడా ఇవ్వు. బైబిల్ ఒక మాట చెప్పింది, డబ్బులు, బాగా వినండి, డబ్బులు కూర్చుకోవద్దని బైబిల్ చెప్పింది. డబ్బులు, నేను మరో చెప్తున్నాను, భద్రం చేయొద్దని మాత్రం చెప్పలేదు. కూర్చుకోవడం అంటే చెప్పనా, ఈడు తిండో చెప్పండి, ఎవడినే తిన్నవాడు, ఇది కూర్చుకోవడం అంటే. భద్రం చేయడం అంటే దేవుడు నమ్మి నాకు డబ్బులు ఇచ్చాడు, ఇవి చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలనే దాన్ని భద్రం చేయడం. దేవుడు ధనాన్ని భద్రం చేయమన్నాడు. ధనాన్ని చెప్పండి కూర్చుకోడు. కూర్చుకున్న వాళ్ళు చివరికి ఏమవుతారు? ఏమవుతారండి? బిల్ గేట్స్ అవుతారా? ఏమవుతారు చెప్పండి. ఇక్కడ వద్దు కానీ ఒక మాట అవుదాం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఏమవుతారు? ఇది 6వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు ఎందులో పడతారట? శోధనలో. ఎలా పడతారు శోధనలో? నెలకి 3,000 కట్టండి, నెల తర్వాత చెప్పండి 3 లక్షలు తీసుకున్నట్టు ఎంతమంది కట్టేలేదు చెప్పండి? ఎందులో పడ్డారు చెప్పండి? 3,000 కడితే 3 లక్షల కట్టేయాలి, 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 కట్టేశారు. దుకాణం కట్టేశాడు. మళ్ళీ అడుగుతున్నాడు, అవివేకయుక్తమైన ఊరిలో శోధనలో పడతారు. శోధన అంటే ఎవడైనా గుర్తుపెట్టండి, 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తానంటే ఎవడైనా ఇస్తాడా అని మనకు టెంప్టేషన్ వచ్చేస్తుంది. ఏదోలాగా ఆ 10 రూపాయలకు 100 కొట్టేద్దామని. చాలామంది లెక్కలు వేస్తారు చెప్పండి, ఇదిగో 10 రూపాయలకి ఇది కొనండి, 10 రూపాయలకి తగిలేసిందంటే నీకు బంపర్ ఆఫర్ తగులుతుందని. కానీ లెక్క వస్తే 10 రూపాయలకి అది తింటాం, పోతే 10 రూపాయలు పోతుంది, వస్తే 10కి 10,000 వస్తాయి లెక్కలో. నేను కూడా చెప్పినా, నువ్వు 10,000 10కి వచ్చి పెట్టు, 10,000 రావు. ఎవడికో వస్తాయండి. ఆ వచ్చినోడికి కూడా సుఖం ఉంటుంది చెప్పండి. రాబందులు తయారైపోతాడు చుట్టూ, గుర్తుపెట్టుకుంటే. బైబిల్ ఏమని తెలిసి, ఇదిగో శోధనలో పడతారు. నెక్స్ట్ ఊరిలో అప్పుడప్పుడు మనం కమిట్మెంట్లు తీసుకుంటాం. ఎవరిని అప్పడకూడదు చెప్పండి, ఎవరికి మనం అప్పు ఇవ్వకూడదని. విషయం ఏంటి చెప్పనా? ఎవరిని అడగకూడదు అనుకుంటాం, అడుగుతాం. ఎవడికి ఇవ్వకూడదు అనుకుంటాం, ఇస్తాం. ఆడిని తిరిగి అడుగుతాం, ఎవడు ఇచ్చినందుకు ఆ స్నేహం చెడిపోద్ది. ఆడికి డబ్బులు ఇచ్చినందుకు మన మీద కోపగించుకుంటాడు, తిరిగి అడిగినందుకు ఆడికి ఫీల్ అయిపోతాడు. చివరికి ఆడి డబ్బులు ఇవ్వలేక ఏం అనలేక, నేను మరలా చెప్తున్నాను, చివరికి సూసైడ్ చేసుకున్న స్నేహితులు ఎంతమంది ఉన్నారు. మొన్న ఒక న్యూస్ తిరిగింది, ఎంతమంది తిరిగి చూశారు? నేను ముగించేస్తాను. వీళ్ళిద్దరూ స్నేహితులు అయితే మీరు చూసారు. ఇద్దరు కుర్రోడు, 25 ఏళ్ళ కుర్రోడు, తెలంగాణ కేసు మీరు చూసారా? 25 ఏళ్ళ కుర్రోడు అండి వాడు ఎవరో అమ్మాయిని ఏదో కేసులో వాడి ఫ్రెండ్ ఏదో జరిగింది, తను ఏదో సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆ కేసు విషయంలో వీడు దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో డ్రైవింగ్ ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు. అక్కడ ఉండిపోయాడు. ఆడికి అరెస్ట్ వారెంటు సమన్స్ రెడీ అయిపోయాయి. ఆయన అరెస్ట్ చేసేయండి. ఆడు ఎప్పుడైతే అరెస్ట్ వారెంట్ జారీ అయిందో వాడు ఇండియాకు వచ్చేవాడు కాదు. దుబాయ్లో ఉండి కేసు స్టేటస్ ఏంటో ఎప్పటికప్పుడు కనుక్కునేవాడు. వీడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇండియాలో, ఈయన కనుక్కునేవాడు అనమాట. అరే ఏమైందిరా అరెస్ట్ వారెంట్లు అంటే, ఇంకా తిరుగుతున్నారు. ఇలాగా 10 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు మొత్తం మీద గడిపారండి కేసు. ఆడ అక్కడి నుంచి వస్తున్నాడు. వీడికి పెళ్ళి అయింది, దుబాయ్లో ఉన్నవాడికి. పెళ్ళి అయితే ఒకరోజు వీడికి పిల్లలు పుట్టారు. భార్య పిల్లల్ని చూడాలని ఆశ ఉంటుందిగా. చెప్పా చేయకుండా ఒకరోజు వీడి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే పోలీసులు తెలిసిపోయింది ఆడు ఇండియా వచ్చాడు. వెంటనే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసేసి ఆ టైంలో వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వీడు బయటికి రావడానికి చాలా తతంగాలు జరిగినాయి. ఇదంతా జరిగిన తర్వాత దుబాయ్లో ఉన్నప్పుడు కేసు స్టేటస్ ఏంటనే చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడుగా ఫ్రెండ్. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు వీడు చిన్న అప్పులు చేయడం మొదలెట్టాడు. ఆడి దగ్గరే, ఎవరి దగ్గర?
మాట దగ్గరే. ఈ చిన్న చిన్న అప్పులు చేయడం మొదలెట్టినప్పుడు ఈ చిన్న చిన్న అప్పులు కాస్త 3-4 లక్షలు అయింది. ఈ 3-4 లక్షలు అప్పు అయిన తర్వాత వీడు ఇండియాకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత మొత్తానికి వీడు అప్పుల పాలు అయిపోయాడు. ఫ్రెండ్ అని డబ్బులు అడిగాడు. అరే చాలా డబ్బులు నీకు ఇచ్చాను కదరా, నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, నీకు ఇచ్చిన అప్ప 3 లక్షలు ఇచ్చారంటే ఇస్తానులేరా, డబ్బులు లేవులేరా, ఇస్తానులేరా అని నాంచాడు. వీడేం అనలేడు వీడిని. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఇల్లు తనఖా పెడదామని తిరిగారు. వీడు నేర ప్రవృత్తిలో ఉన్నాడు కనుక ఆ ఇల్లు ఎవడు కొనలేదు. తర్వాత ఏం జరిగిందంటే మరి ఇల్లు ఎవడో నా పేరు మీద ఉంటే కొనట్లేదు కనుక నా ఫ్రెండు నన్ను నమ్మినోడివి, నేను నమ్మినోడు నేనే కనుక నీ పేరు మీద నా ఇల్లు రాస్తాను, నీ పేరు మీద అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తర్వాత మనం ఏం చేద్దామంటే జడ్జిగా బతికేద్దాం, ఏదోలా బయటకు వచ్చేద్దామని వీడు ఏం చేశాడంటే ఈడి పేరు మీద ఇల్లు రాశాడు. ఈడి పేరు మీద ఇల్లు రాసినా మళ్ళీ ఎవడో కొనట్లేదు. అలా టైంలో ఈడి పేరు మీద రాసినా కొనట్లేదు, ఆడి పేరు మీద రాసినా కొనట్లేదు. వీడికి మళ్ళీ గొడవ వచ్చి ఇబ్బంది వచ్చి, ఒరే ఎలాగో నీ పేరు మీద రాసినా కొనట్లేదు కదా, నీ పేరు మీద రాసిన ఇల్లు మళ్ళీ నా పేరు మీద రాసారా అని అడిగాడు. అడిగితే అన్నాడు రాస్తానులేరా అన్నాడు. ఒకరోజు గొడవ జరిగింది. గొడవ సీరియస్ అయిపోయింది. ఒరే నా డబ్బులు ఇవ్వకపోయి, నా ఇల్లు ఇవ్వకపోయి ఏంట్రా ఇదంతా అని అడిగాడు. వీడు ఎలాగే అడుగుతూ కూర్చున్నాడని ఫ్రెండే సాయంత్రం పార్టీకి వెళ్దాం రారా అన్నాడు. పార్టీకి తీసుకెళ్ళాడు. ఆ ఇల్లుని 3 లక్షలు కాసేయడానికి సొంత ఫ్రెండ్ని చంపేశాడు. చివరికి ఇల్లుండిపోతాయి, డబ్బులు ఉండిపోతాయి అనుకున్నాడు. తన ఫ్రెండ్ దొరికేశాడు. తన ఫ్రెండే తన ఫ్రెండ్ని చంపాడని, కేవలం ఇల్లు కోసం 3 లక్షల రూపాయల కొరకు వాళ్ళ ఫ్రెండ్ని చంపేసి ఈరోజు ఉరుతాడికి రెడీ అయిపోయాడు. డబ్బులు పిచ్చట ఏదో తెలివైన పని ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ మెడకి ఏం తగిలించుకుంటామంట చెప్పండి? ఉరుతాడు తగిలించుకుంటాం. అగ్రి గోల్డ్ అన్నారండి. అగ్గి గోల్డ్ అయిపోయింది అందరికీ. ఏమైందండి? గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అగ్రి గోల్డ్ కన్నారు. ఏది అగ్రి గోల్డ్? ఏది? ఏ గోల్డు లేదు. ఉన్న గోల్డ్ కూడా తాగడేసి కట్టేసాం మనం. అవివేకయుక్తమైన ఉరులు శోధన. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలో, దురాశ డబ్బు విషయంలో ఏముంటుంది చెప్పిన, శోధన ఉంటుంది, ఉరు ఉంటుంది, అవివేకం. ఎక్కువ మంది అవివేకంగా ప్రవర్తించేది ఏ విషయంలో చెప్పండి? డబ్బుల విషయంలోనే. ఎలా కట్టేస్తామంటే అదే 10కి 100 ఇస్తాన్నారండి కట్టేసాం. ఇన్న తెలివితేటలు ఎక్కడ నీకు? అవివేకం. నేను ఇప్పుడు మెసేజ్ చెప్పిన ఎలా చెల్లి చూస్తే క్షమించును గాక. ఈ క్రైమ్లో ఈ లోపల ఈ సెల్లో పనిచేస్తున్నప్పుడు మనకు సైబర్ క్రైమ్ ఇచ్చారు ఆ టైంలో. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆగిపోయిందిలేండి, ఇప్పుడు రన్ అవుతుందో లేదు నాకు సరిగా ఐడియా లేదు. కానీ ఈ సైబర్ క్రైమ్లో పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో ఎప్పుడైనా డబ్బులు పోతే 24 అవర్స్ లోపు మీరు కంప్లైంట్ స్థానికంగా ఉన్న మీ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి. 24 గంటల లోపల మీరు కంప్లైంట్ మీ పోయిన డబ్బులు ఇవన్నీ ఇస్తే వచ్చే అవకాశం ఉంది. 24 గంటలు దాటాక నీకు వారం తర్వాత మెలుగు వస్తే ఇంకా అంతే సంగతులు, భోజనాలకు వెళ్ళిపోవడం. ఇంకా 24 గంటల లోపు మెలుగురా. ఈ చెల్లికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇవేవో ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో వచ్చినాయి ఏంటంటే అవి ఏదో అంటారు దాన్ని, మీషో. ఈ మీషోలోని ఎవడో ఫోన్ చేశారట. ఏమనంటే, ఇదిగో మీరు ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు, మీరు ఎక్కువ డ్రెస్సెస్ కొంటున్నారు, మీరు ఎక్కువ కొంటున్నారు కనుక మీకు ఆఫర్ వచ్చింది అన్నాడట. అనగాని ఏం ఆఫరు అనగాని, మీకు 17,000 రూపాయలు విలువ చేసే ఆఫర్ వచ్చింది, మీరు క్యాష్ రూపంలో తీసుకుంటారా లేదా గిఫ్ట్ రూపంలో తీసుకుంటారా అనగానే లెక్కలు వేసుకుంది. గిఫ్ట్ ఎందుకు మనకి, క్యాష్ రూపంలో తీసేసుకుందామని క్యాష్ పంపించేయండి అందట. అంటే ఏమి లేదు, చిన్న డీడీ తీయాలి, 1000 రూపాయలు డీడీ తీయండి, 17,000 రూపాయలు మీ ఇంటికి వచ్చేస్తాయి అనగానే 1000 రూపాయలు 17,000 అంటే ఇంకా 16,000 మిగిలితే 1000 కొట్టేయండి, డీడీ తీసింది. తర్వాత వచ్చింది మరలా ఈ ఆఫర్, మీరు ఇంకా ఈ ఆఫర్ని మీరు అర్హత సాధించారు కనుక, డీడీ అనంత కాలంలోనే మీరు తీశారు కనుక ఇంకా ఆఫర్ పెంచారు మీకు. ఇప్పుడు 17,000 70,000 రూపాయలు ఉంది కానీ 70,000 అంతే. ఇప్పుడు చిన్న డీడీ ఉంది, ఆ డీడీ తీసేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎంత? 7,000. 70,000 7,000.
7,000 70,000 పర్లేదు 7,000 కదా కట్టేసింది. ఇలాగ ఈ అమ్మాయి డీడీలు అండి 70,000-80,000 డీడీలు కట్టిందండి. కట్టిన తర్వాత ఆ మీసోడు సావుకోరు సలగా చెప్పాడు. ఫోన్ చేశారు. ఆడు మీసోడుగా మరి ఏసోడాడు మనకు తెలియదు. మనకి ఆడు ఫోన్ చేసిన తర్వాత అడిగాడు, ఏవన్నీ డబ్బులు వస్తాయి అన్నారు కదంటే అమ్మాయి ఆలోచన ఏంటంటే మా నాన్న నెక్స్ట్కి 2 yearsలో పెళ్లి చేస్తాడు, మా నాన్నకి కష్టపడుకుంటే ఇదిగో డాడీ నేనే 70,000-80,000 తెచ్చాను, దీన్ని పెళ్లి ఖర్చులు వాడాలండి అని తన వ్యూ. కాకపోతే ఇప్పుడు ఈ 80,000 ఎక్కడి నుంచి తీసిన డబ్బులు ఖర్చు పెట్టేసింది తెలుసా? వాళ్ళ నాన్న తన పెళ్లి కొరకు దాచిన డబ్బులే ఖర్చు పెట్టేసింది. తర్వాత ఫోన్ చేసింది, అన్నయ్య ఇలా జరిగింది అన్నయ్య, డీడీలు అని చెప్పి 70,000-80,000 కట్టేశాను అన్నయ్య, ఇలా అన్నయ్య నాకు ఇలా జరిగింది అన్నయ్య, ఏం చేయాలని అంటుంది. ఏం చేస్తావు? ఒకటే మాట చెప్పాను, ఏం చేయకు, ప్రార్థన చేయి, ఎవరికి చెప్పుకో, మీ నాన్నకి టైం చూసుకుని చెప్పే. డబ్బులు రావని అంటే రావు. నువ్వు మాట్లాడిగాను 10కి 100 రూపాయలు ఇస్తాడంటే నువ్వు ఎలా నమ్మావు అని అడిగాను. ఎవడైనా ఊరకే 10కి 100 ఇస్తాడు చెప్పండి? 10 రూపాయలు పడిపోతేనే పట్టుకెళ్ళిపోయి లోకం ఎత్తి. అలాంటిది 10కి 100 ఇస్తాడు, 1000కి 1000 ఇస్తాడు, 1000కి 1,00,000 ఇస్తాడని నువ్వు ఎలా నమ్మావు? అదేనయ్యా నా బుర్ర పని చేయట్లేదు అన్నప్పుడు ఈ వాక్యం మీరు చూడండి, అవివేకంగా ప్రవర్తిస్తున్నాం. తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అవివేకం అంటే డబ్బుల విషయంలో అవివేకం. హానిలు చేస్తారంటే డబ్బుల కోసం చంపేసుకున్న స్నేహితులు లేరు, డబ్బుల కోసం పొడి చేసుకున్న అన్నదమ్ములు లేరు, అనేకమైన దురాలోచనలు, అనేకమైన కుయుత్తులు, నాశనకరమైన కార్యాలు చేసిన వాళ్ళు లేరండి. ఇవన్నీ ఉన్నాయి. డబ్బుల విషయంలో నిన్ను పాడు చేయడం కాదు, నీ దేహమంతా పాడైపోతుంది, నీ కన్నంతా పాడైపోతుంది, నీ హృదయం అంతా పాడైపోతుంది, నీ సర్కిల్ అంతా పాడైపోతుంది, నీ మైండ్ అంతా పాడైపోతుంది. డబ్బులు దాస్తే డబ్బులన్నీ పాడైపోతాయి. చివరికి నువ్వు గోల్డ్లోని పెట్టి గోల్డ్ దాచినా గోల్డ్ కూడా ఒక రోజు కరెన్సీగా మారి అది కూడా పోతుంది. నువ్వు ఏదన్నా చెయ్యి, ఇక్కడ శాశ్వతంగా డబ్బులు ఒకటి చేతుల్లో ఉండవు. ఒకవేళ ఉన్నా దాన్ని అనుభవించడానికి ఒక రోజుకి ఆ మనిషి ఉంటాడు. ఏం చెప్పాలనుకున్నా ప్రభు అంటే ప్రభు ఒకటే చెప్తున్నాడు, మీరు దాయాలనుకున్నప్పుడు మీకు విషయం ఉంది. మీ బ్యాంకింగ్ సెక్టార్ ఎక్కడ కాదు, మరి ఎక్కడ? పరలోకమందు దాయండి. ఎలా దాయాలి ప్రభు అంటే చెప్తున్నాడు చూడండి. 1 సత్క్రియల ద్వారా, 2 చెప్పండి మేలు చేయటం, ఇతరులకి మేలు చేయి. 10 ఇస్తే రేపు పొద్దున్న నీకు 20 ఇస్తారని చేయకు. 10 ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దగ్గర 20 ఉంటే ఒక 10 రూపాయలు ఇతరులకి ఇవ్వడం నేర్చుకో. ఎంతో కొంత ఖర్చు పెట్టు. పిల్లికి భిక్షం పెట్టనండి మేము పెద్ద ధనవంతులు అయిపోతామంటే ఒకరోజు నీ ముఖం పిల్లి కూడా చూడదు, గుర్తెట్టుకో. సీరియస్గా చెప్తున్నాను. ఇతరులకు మేలు అంటే సత్క్రియలు చేస్తే డబ్బులు అక్కడ దాస్తాం. ఇతరులకి 10 రూపాయలు సహాయం చేస్తే చెప్పండి డబ్బులు అక్కడ దాచుకుంటాం. చాలామంది సీరియస్గా మాట్లాడేస్తుంటారు. అడుక్కునే వాళ్ళు దారంట వస్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు కానీ బాగా ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. అడుక్కునే స్టేజ్ ఎవరికి ఉందో మనకు అర్థమవుతుంది. కాలు చేయ బాగా ఆడుతున్న వాళ్ళకి ఏమి ఇవ్వకండి. కాళ్ళు వంగిపోయి చేతులు వంగిపోయి అక్కడ అడుక్కుంటుంటారు కదా, ఎక్కడ ఈ సిగ్నల్స్ దగ్గర. వాళ్ళు చూసినప్పుడు చాలామంది మనం ఎలా 100 ఇచ్చేసాం అనుకోండి, మన పక్కన వాళ్ళు సీరియస్గా 100 ఇస్తేవిడరా బాగా ఎక్కువైపోయిందని నీకు అంటాడు. ఇప్పుడు 100 రూపాయలు అయితే బిల్లింగ్ రాసి ఇచ్చేసినట్టు 100 ఇచ్చేసేవిడరా అంటే ఒక మాట ఉంది బైబిల్లో, నేను 100 ఇచ్చేసింది ఈ వ్యక్తికి కాదు చెప్పండి, నేను పరలోకంలో 100 రూపాయలు సిగ్నల్ పాయింట్ దగ్గర దాస్తున్నాను. 100 ఇచ్చేసేవారంటే ఇచ్చేసాం, పోనీ ఆడ దొంగే తాగెత్తడు పోయి. ఒక విషయం నేను మరలా చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను. ఆడ పేదరికంలో రోడ్డు మీదకి వచ్చి తన మనుష్యుడిగా ఉన్నవాడు తోటి మనుషుల దగ్గర అడుక్కుంటున్నాడంటే ఎంత మనస్సాక్షి చంపుకొని అడుక్కుంటాడు చెప్పండి. అందుకే ఇచ్చేసాను. ఆడు నాకేం ఇవ్వలేడు కానీ నాకు ఒకరు ఇస్తారు. ఎక్కడుంది అక్కడ మాట? సామెతల గ్రంథం చూడండి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21 వచనం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించిన వాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. కీర్తన 41వ కీర్తన మొదటి వచనం చూడండి. 41వ కీర్తన మొదటి వచనం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు
యెహోవా వానికి అప్పిచ్చును. అడుగుతున్నాను, ఈడ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు అప్పియ్యి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు చెప్పండి, నేను నీకు ఎదురొచ్చి అప్పిస్తానన్నాడు. ఈ సూత్రాలు మనకు గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. నీకు డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావు? 1, దేవుడికి ఖర్చు పెడతాను. 2, ఇతరులకి మేలు చేస్తాను. 3, ఇతరులకి ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేస్తాను. ఎందుకంటే నాకు ఆపద ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా ఈ అనుభవాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? అప్పటి వరకు మన చేతుల్లో డబ్బులు ఉండవు, అప్పటి వరకు మన చేతుల్లో ₹1 కూడా ఉండదు. కానీ సమయానికి, ఆ టైంకి ఎవరో వస్తారో, మనం ఊహించని ఆ ధనాన్ని మన చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు అనిపిస్తుంది, దేవా ఇప్పటి వరకు నా చేతిలో డబ్బులు లేవు, సడన్గా ఇంత డబ్బులు నా చేతిలో ఎలా పెట్టావంటే, దేవుడు కొన్ని లెక్కలు ఉంటాయి. రే నువ్వు చేసి నాకు గుర్తున్నాయి, అందుకే నీకు కూడా చేస్తున్నాను అంటాడు. మనం ఎవ్వడికి ఏది ఎంగిలి మెతులు కూడా జల్లం. ఆపద వచ్చినప్పుడు మాత్రం మనకి బిర్యానీ పెట్టేయాలని చూస్తాం. ఎలా పెట్టేస్తాడండి బిర్యానీ? ముందు నువ్వు పెట్టు, తర్వాత నీకు పెడతావు. లింక్ గుర్తుపెట్టుకుని, ఒకదానికి ఒకటి లింక్ ఇది. నువ్వు చేయి, దేవుడు నీకు చేస్తాడు. నువ్వు ఏమి చేయకపోతే, నువ్వు ఏది చేయకపోతే, అంటే దేవునికి ఖర్చు పెట్టకపోయి, ఇతరులకి మేలు చేయకపోయి, ₹1 ఖర్చు పెట్టి, అసలు నీకు ఏ కొసాన కూడా, ఏ జోన్లో నువ్వు ఏ రూపాయి అడుగుతున్నాను, నీ పెద్ద పెద్ద డబ్బులు వద్దు, ఉన్న ₹100లోనే ₹10 నువ్వు ఖర్చు పెట్టిన దాఖలాలు చూపించు. దేవుడు చూస్తాడు. చాలామంది తెలివితేటలు ఉపయోగిస్తారండి. రెస్టారెంట్కి వస్తారు, చక్కగా తింటారు. నేను ఎవరిని అంటలేదండో, నాతో వచ్చిన కాదు, బయట జరిగి చెప్తున్నాను, రావడం మానేస్తారు. రెస్టారెంట్కి వస్తారు, చక్కగా వస్తారు, కూర్చుంటారు, తింటారు. సరిగ్గా టయానికి ఫోన్ వచ్చేది వాళ్ళకి, రాదు, వచ్చేది అంతే. ఎందుకంటే బిల్లు కట్టాలేమో అని అలా చూపించి ఫోన్ మాడుకుంటూ, అతనికి ఇచ్చేయండి, బిల్లు అయితే ఇచ్చేయండి అండి. ఇవన్నీ అడుగుతున్నాను, మనకే అర్థమవుతున్నాయండి, దేవుడికి అర్థమవురే. నువ్వు ఫ్రీగా తినేసే రకం అని దేవుడికి అర్థమవుతుందండి. నువ్వు ఊరకే నల్లేసరే, నువ్వు ఎంత ఫ్రీగా పెనాయిల్ తాగేద్దాం అనుకుంటున్నావంటే, అరే నీకు ఆపద వచ్చినప్పుడు నీకు ఎలా సహాయం చేయాలరా అని దేవుడు లెక్కలు వేసుకోడా. ఇప్పుడు ఎప్పుడు ఈ విషయం అర్థమైతే, నేను ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటాను చెప్పనా? దేవా నాకు ఇంత డబ్బు ఇచ్చావు, ఇదిగో దీన్ని భాగాలు చేస్తున్నాను, ఇది నీకు, ఇది ఇతరులు మేలు చేయడానికి, ఇది నీ పరిచయంలో ఖర్చు చేయడానికి, ఇది ఈ కొంత అమౌంట్ నా దగ్గర ప్రభువా నా నిత్య అవసరాల కొరకు, ఇది నేను వాడుకుంటాను, ఇది నీకు వాడతాను, ఇది ఇతరులకు వాడతాను. మీ ధనాన్ని కేటగిరీస్ ఎప్పుడైతే విడదీయడం, ఈ మెచ్యూరిటీ మీకు వచ్చిందో, నేను చెబుతున్నానండి, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఎందుకంటే నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావు కనుక నిన్ను బాగా దేవుడు దీవిస్తాడు. మనం దాయడం మొదలెట్టామో దేవుడు కూడా మనకి ఇవ్వకుండా చెప్పండి దాచేస్తాడు. నువ్వు ₹10 దాచుకుంటే ఎందుకు దాస్తున్నావు, నీ దగ్గర క్లారిటీ ఉండాలి. నేను ప్రౌడ్గా ఒక మాట చెప్తానండి, సంవత్సరం అంతా మీటింగ్స్ తిరుగుతాం, సంవత్సరం నాన్ స్టాప్, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మీటింగ్స్ తిరుగుతాం. ఈ సంవత్సరం అంతా దాచిన కానుకలు డిసెంబర్ వచ్చేసరికి 2 డేస్ 3 డేస్ మీటింగ్లు ఇస్తాను. ఆ మీటింగ్ అయిన తర్వాత మెసేజ్ తర్వాత నాకు ఎంతో కొంత కానుక ఇస్తారు. ఈ డబ్బులన్నీ దాస్తాను. ఈ దాచిన డబ్బులు దేనికి రా అంటే, ఆ సెమినార్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఒకవేళ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డబ్బులన్నీ దానికి రెడీగా పెట్టుకుని కూర్చుంటాం. ఎందుకంటే దీని ఒక లెక్క, నా లెక్క ఇదిగో, మీటింగ్స్లో దేవుడు నాకు ఇచ్చిన లెక్క, దీన్ని ఇంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి. ఇవి ఎప్పుడైతే మన క్లారిటీ ఉందో, నేను చెప్తున్నా అండి, చూస్తుండగానే మన గ్రాఫ్ దేవుడు అలా చెప్పండి పెంచుతాడండి. నేను అనుభవిస్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. మన బడ్జెట్ పెరగాలంటే, మన స్థితిగతులు పెరగాలంటే, ఆ బడ్జెట్ విషయంలో దేవుడికి నాకు ఒక క్లారిటీ లెక్క ఉండాలి. ఇది నీది ప్రభా, ఇది ఇతరులకు ప్రభా, ఇది నీ పరిచయ ప్రభా, ఇదిగో ఇది నా ఇంటికి నేను వాడుకుంటున్నాను ప్రభా. ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. నీ ధనము అక్కడ దాస్తావు. ఇహమందు దాయొద్దు, మరి ఎక్కడ దాయాలి? పరమందు దాయి. అపోస్తులు కూడా ఈ క్లారిటీ ఉందంటే చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఏంటంటే అపోస్తులు కూడా క్లారిటీ ఉందట. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? బేదలను జ్ఞాపకం చేసుకో. ఎందుకు బేదలను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? బేదలకు సహాయం చేసిన, బేదలకు అప్పిచ్చిన సరాసరి అప్పు మనం ఎవరికి ఇస్తామని చెప్పండి. నాకు ధైర్యం వచ్చే మాట చెప్తున్నా, నువ్వు ఏ క్లోజ్ ఫ్రెండ్కి అప్పిచ్చినాడు తిరిగి ఇస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు దేవునికి అప్పి, నేను మరలా చెప్తున్నాను,
ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చిన వాళ్ళు వడ్డీ కాదు, అసలే ఎవరు. కానీ దేవుడు అసలే కాదు, చెప్పండి, అంతకు మించిస్తాడు. ఇతరుల విషయంలో బైబిల్ ఒక మాట చెప్పింది, ఇతరుల విషయంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో దేవుడు నీ విషయంలో కూడా తన యాటిట్యూడ్ అలాగే చూపిస్తాడు. బడ్జెట్ విషయంలో నీ పిసినుగొట్టుతనం ఎలా ఉందో దేవుడు నీ దగ్గర పిసినుగొట్టుతనంగా ఉన్నావన్న విషయాన్నే గమనిస్తాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఫైనాన్షియల్గా నీ మేనేజ్మెంట్ ఎలా ఉందో ఆయన దగ్గర కూడా బాగా వినండి, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అలాగే ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టగలవా, 10 ఇస్తాడు. నువ్వు 100 రూపాయలు ఇచ్చిన నమ్మకం ఉండగలవా, 100 ఇస్తాడు. నువ్వు 1000 ఇచ్చిన నమ్మకం ఉండగలవా, 1000 ఇస్తాడు. 1,00,000 ఇస్తాడు. నువ్వు 1,00,00,000 రూపాయలు కూడా నమ్మకం ఖర్చు చేయగలవా, 1,00,00,000 రూపాయలు కూర్చోబెట్టి జాగ్రత్త సత్క్రియ చేయి, ఔదార్యం కలిగి ఉండు, ఇతరులకి మేలుకరంగా ఉండు. ఇవన్నీ చేస్తూ ఈ భూమి మీద నేనిచ్చిన ఈ ధనాన్ని నువ్వు జాగ్రత్త ఖర్చు చేస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోవో అక్కడ దాస్తున్నాను అంటాడు. ప్రభు, ఇంత డబ్బులు నేను ఎప్పుడు దాశాను ప్రభు అంటే, నువ్వు భూమి మీద ఖర్చు పెట్టావుగా, దాసావులే అంటాడు. మనకి ఎంత చెప్పినా మన బొరకెక్కదు. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెట్టామనుకోండి, వెంటనే ఈ భూమి మీద ప్రతిఫలాలు వచ్చాయి ఉంటే ఖర్చు పెడతాం. కానీ ఇక్కడ ఖర్చు పెట్టామనుకోండి, ప్రతిఫలం ఇప్పుడు కనబడదు. ఎప్పుడు కనబడుతుంది చెప్పండి? చచ్చిపోయే కనబడుతుంది. అందుకే మనం అంత త్వరగా ఖర్చు పెట్టాం. ఎందుకంటే చచ్చిపోయే కనబడే దాని కొరకు ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే మనకు అంత మనసు వస్తుందండి. ఇప్పుడు LIC ఇప్పుడు కడితే 10 సంవత్సరాలకు వచ్చేస్తుందంటే కట్టేస్తాం మనం. కానీ ఇది ఈ పాలసీ, దేవుడి పాలసీ. ఇప్పుడు కడితే చచ్చిపోయే కానీ రాదంటే ఎవడు కడతాడు చెప్పండి? అందుకే ప్రభు అన్నాడు, చాలా క్లారిటీగా అన్నాడు, నీ కన్ను చెడిపోతుందేమో జాగ్రత్త. ఏ సందర్భంలో ప్రభు అంటే, ధనం విషయంలో చెడిపోతుంది జాగ్రత్త. ధనం విషయంలో నువ్వు చెడిపోయావో నీ దేహమంతయు చెడిపోతుంది. 10 రూపాయలు అడుగుతున్నాను, 10 రూపాయలు ఇస్తే ఇప్పుడు నిలబెట్టారే, నీకు 10 ఇస్తే ఏం చేస్తావా అని కుర్రోడిని అడగండి, ఏం చేస్తాడు? థమ్సప్ తాగేస్తానని అంటాడు. దేవుడు గమనిస్తాడు తెలుసా? అదే కుర్రోడిని పక్క నిన్ను నిలబెట్టారు, నీకు 10 ఏళ్ళు ఇస్తాను, ఏం చేస్తారని అడిగితే నీ దగ్గర లెక్క క్లారిటీ ఉండాలి. 10 ఏళ్ళు ఇస్తేనా, 10 ఏళ్ళు ఇస్తే అనకూడదు. 10 ఏళ్ళు ఇస్తే ప్రభు ఇదిగో ఈ వంతు నీకు, ఈ వంతు పేదలకి, ఈ వంతు ఇది ప్రభు, ఈ మిగిలింది నేను ఖర్చు పెట్టుకుంటా. శబాస్, నమ్మకమైన దాసుడా, ఇంకా తీసుకో అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని బట్టే దేవుడు మేము బ్లెస్ చేయాలన్నా ఉన్నది చెప్పండి తీసేయాలన్నా. ఇక చివరిగా ఆ మాట చూసి ముగించుకుందాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ చూడండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటి తుప్పును తినివేయును, దొంగలు పక్కా కన్నం వేయుదురు, దొంగలు వెళ్ళదురు. ఆ దొంగలా రారు. మీరు అర్థం చేసుకోండి, దొంగలు రకరకాలుగా వస్తారు, ఖచ్చితంగా దొంగలు ఇస్తారు. పరలోకమందు మీకు కరుగు ధనం కూర్చుకోండి, అచ్చట చెమ్మట కొట్టివేయదు, తుప్పు దాన్ని తినివేయదు, అక్కడ దొంగలు ఉండరు, పరిశుద్ధులు ఉంటారు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండు. దీన్ని రివర్స్ చెప్తున్నాను, నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం అక్కడే ఉండును. ఇప్పుడు నీ హృదయం ఎక్కడుంటుందో చెప్పండి, నీ ధనం కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క డబ్బులు లేనోడు హృదయంలో కూడా ఏముంటుంది చెప్పండి? డబ్బులు ఉంటే బాగుండండి అంటే ఇప్పుడు హృదయంలో ఏముంది? ధనం ఉంది. జాగ్రత్త నీ హృదయంలో, ఎందుకంటే నీ హృదయము దేవునికి ఆలయము. ఆ ఆలయాన్ని కాసేసేది ఏంటో తెలుసా? ధనం. దేవుని స్థానాన్ని దొంగిలిస్తుంది అది. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను, ఎందుకు ఈ సందర్భంలో చెప్తున్నాడు? నీ కన్ను దేన్ని ఎదుగుతుంది? ఎక్కడ కరెన్సీ దొరుకుతుందని ఎదుగుతుందా? ఎక్కడ బడ్జెట్ పెరుగుతుందని ఎదుగుతుందా? ఎవరితో స్నేహాలు చేస్తే అప్పులు బాగేస్తారని ఎదుగుతుందా? నీ కన్ను డిస్టర్బెన్స్ అయిందో నీ ఎంటైర్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. కింద చెప్తున్నాడు చూడండి, నీ కన్ను డబ్బుల విషయంలో చెడిపోతే నీ దేహమంతయు చీకటమేమైపోతుంది. నీలోనున్న ఆ దేవుని వెలుగు చీకటైపోతే ఆ చీకటి దేవుని వెలుగు కన్నా గొప్పదిగా నీ లైఫ్లో అయిపోయింది. అందుకే చూడండి, దేవుడా డబ్బులా, దేవుడా డబ్బులు అంటే రివర్స్ ఏం చెప్తాను చెప్పిన తెలివిగా, దేవుడేనండి డబ్బులు బాగా తీసుకుని దేవుని సేవ చేస్తానండి అన్నాడు. నాకు తెలివితేటలంటే దేవుడా డబ్బులు అంటే దేవుడే, ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చేది కూడా దేవుడే.
ఏ టయానికి ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎందుకు చూడండి, ఇశ్రాయేలుకి ఆ టయానికి వచ్చేదట, కురిసేదట, వెళ్ళిపోయేదట. ప్రభువా ఈ రోజుకే వచ్చింది, మరి రేపు ప్రభు అంటే రేపు కూడా కురుస్తుందిలే అనేవాడు. ఇశ్రాయేలు మనలాంటి స్వార్థపరులు కొంతమంది తయారయ్యి 2 రోజులకు సరిపడిగా దాచేసుకున్నారట. ఏమైందండి? కూలిపోయింది. ఇశ్రాయేలుని చూసిన ప్రతిసారి మనకు అర్థమైంది చెప్పిన, ఎక్కువ దాయకు కూలిపోతావు. ఆ దాసేది ఎందుకు దాస్తున్నావు క్లారిటీ కొంచెం, నీ జీవం కలిగిన జీవాధిపతి ఎదుట నువ్వు దీవింపబడతావు. కింద చెప్తున్నాడు చూడండి, ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతను ఒకని దేశించిన ఒకడు ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమని మీ ప్రాణమును గూర్చియో ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చియును చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షిని చూడుడి, అవి ఎత్తవు, కోయవు, కోటల్లో కూర్చుకునవు, అయినను నీ పరలోకపు తండ్రిని వాటిని పోస్తున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకున్నాడు. వస్త్రమును గూర్చి మీరు చింతిపునేలా అడుగు పూలు ఎలాగెదుగుచున్నవో ఆలోచించుడి. కష్టపడు వడయవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. సొలొమోను కూడా సరిపోడు. అంటే మిమ్మల్ని పోషించేది ఎవరు కాదు, నేనే అని చెప్తున్నాను. ఆకాశ పక్షులను పోషిస్తున్న నేను మిమ్మల్ని కూడా, ఎందుకంటే పక్షుల్నే బంతుల్లా పోషిస్తున్న నేను పక్షుల కన్నా శ్రేష్ఠులైన మిమ్మల్ని కూడా పోషిస్తాను. నేను ఎప్పుడో చెప్పాను, పక్షుల లైఫ్ మన లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్, సేమ్ లైఫ్, ఒకే జీవన విధానం. మీరు గమనించండి. కాకపోతే మనకు ఆధార్ కార్డులు ఉంటే వాటికి ఆధార్ కార్డులు ఉండవు, మనకి ఎన్నికలు ఉంటే వాళ్ళకి ఎన్నికలు ఉండవు, మనకు నాయకులు ఉంటారు వాటికి నాయకులు ఉండరు. కానీ విషయం చెప్పిన, అవి మనకన్నా పిల్ల పాపలతో గూడు నీడ కట్టుకుని బతుకుతున్నాయి. అవి అంత బాగా బతకగలుగుతున్నాయి. మేము ఎందుకు బతకలేకపోతున్నామంటే అవి దేవుడి మీద ఆధారపడతాయి, మనం ఆధార్ కార్డుల మీద ఆధారపడతాం, అందుకే బతకలేకపోతున్నాం. ప్రభు ప్రాక్టికల్ అని చెప్పాడు, ఎగురుతున్న పక్షిని చూడు, అది ఎగురుతుందంటే దాని సత్తువ కాదు, వెనకాల నేను ఉన్నా అన్నాడు. నడుస్తున్నా నిన్ను చూసుకో, నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు నన్ను చూడు. నేను పోషిస్తానంటే పోషిస్తాడు, పక్కా పోషిస్తాడు. ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, ఆయన ఖచ్చితంగా పోషిస్తాడు. నీ బడ్జెట్ మళ్ళీ చెప్తున్నాను, ముగించేస్తున్నాను. నీ బడ్జెట్ విషయంలో నీ క్లారిటీ ఉంటే నీ బడ్జెట్ పెరుగుద్ది. నీ బడ్జెట్ విషయంలో క్లారిటీ లేకపోతే ఒకటి ఇచ్చిన వాడు తీసుకెళ్ళి కప్పెట్టినప్పుడు ఉన్నది కూడా దగ్గర నుంచి తీసేయండి. బాధ్యత లేని ఎవడైనా, అది సంసారమైన, ఉద్యోగమైన, ఆరోగ్యమైన, ఏదైనా బాధ్యత లేకపోతే ఉన్నవి కూడా తీసేస్తాడు. ఎవడు అడుగుతాడు లేదో మన డబ్బుల విషయం నాకు అనవసరం కానండి, గవర్నమెంట్ అడుగుతుందో ట్యాక్స్ అడుగుతుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు నన్ను ఒకరోజు ఖచ్చితంగా అడుగుతాడు. ఏం చేస్తావు జేమ్స్, ఏం చేస్తావు అంటే, ప్రభువా నా దగ్గర బడ్జెట్ లెక్కలు క్లారిటీగా ఉన్నాయి ప్రభువా, ఇదిగో నువ్వు ఏ కొసాన్ని అడుగు నా లెక్క సరిగ్గా ఉంది, సబాస్. ఈ 2024లో కూడా నీకు ఇంకా నేను బడ్జెట్ ఇస్తాను, జాగ్రత్తగా ఖర్చు పెట్టని దేవుడు నాకు చెప్పాలి, నీకు చెప్పాలి, నీకు చెప్పాలి. మనం ఆర్థికంగా అభివృద్ధి పొందాలి అంటే మీ ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో ఓ క్లారిటీ మీకుంటే దేవుడు మిమ్మల్ని చాలా స్థితిగతుల్లో దేవుడు వర్ధలింపజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఆర్థికపరమైన విషయాలు ఎవరికి అర్థమై నాకు తెలియదు. అర్థం చేసుకున్న వారు ధన్యులు తండ్రి, అపార్థం చేసుకున్న వారు వాళ్ళకి వాళ్ళే ఉత్తరవాదులు. వాళ్ళు ఎదిగిపోయారు, వీళ్ళు ఎదిగిపోయారు, వాళ్ళ ఇల్లులు కొనుక్కున్నారు, వీళ్ళ ఇల్లులు కొనుక్కున్నారని వాళ్ళ మీద అసూయపడి ఆడవడమే తప్ప మాకెందుకు దేవుడు ఇవ్వట్లేదని తండ్రి ఒక ప్రశ్న మమ్మల్ని మేము వేసుకుంటే మా బతుకులు మారిపోతాయి. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు ఎందుకు ఉండలేదంటే ఆ ప్రశ్నే మమ్మల్ని తండ్రి మీ ఎదుట నిలబెడుతుంది. తండ్రి మాకు ₹1 రావట్లేదంటే, ఒక ₹10 విషయంలో తండ్రి మేము సరిగ్గా తొలదోగలేకపోతున్నామంటే బహుశా మీకు నమ్మకం ఉండలేకపోతున్నాం. మేము 10లో నమ్మకం ఉన్నవాడు తండ్రి 100లో కూర్చోబెడతా అన్నావు, 100లో నమ్మకం ఉన్నవాడిని వేలల్లో, లక్షల్లో కూర్చోబెడతానన్నావు తండ్రి. తండ్రి మా స్థితిగతులు తండ్రి, మా లెక్కలు ఏమై ఉన్నవన్నదే క్లారిటీ దేవా. దోబరాగా ఖర్చు చేస్తున్న ప్రతి వ్యక్తి తన దోబరా ఖర్చులను బట్టి చెప్పొచ్చు తండ్రి మీకు ఎంత లెక్కలేనితనంగా ఉన్నాడో. తండ్రి పిసినుగుట్టతనంగా ఉన్నవాడిని బట్టి కూడా చెప్పొచ్చు తండ్రి వీళ్ళ పిసినుగుట్టతనం తండ్రి ఈ లోకానికి పరిమితమై ఉందని తండ్రి. తండ్రి ఎవరు ఏ వ్యక్తులు తండ్రి వారు కొనే వస్తువులు, లావాదేవీలు వీటన్నిటిని బట్టి చెప్పొచ్చు దేవా వీళ్ళు మీ పట్ల ఎంత గురి కలిగి లక్ష్యం కలిగి ఉన్నారో
చెప్పొచ్చు తండ్రి. అర్థమైన వారు ధన్యులు. ఈ సంగతులు ఎవరైనా అపార్థం చేసుకుంటే వారు ఆత్మలకు వారే ఉత్తరవాదులు. వచ్చే వారం కూడా మాతో మాట్లాడండి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి వారంలో తండ్రి ఈ ఆర్థికపరమైన విషయాల్లో మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ఇలలోనే కాదు తండ్రి, మేము ధనాన్ని జాగ్రత్తగా తండ్రి చూడాల్సినది. పరమందును కూడా తండ్రి మా ధనమును సమకూర్చుకోవాలి. ఇక్కడున్న ధనమైన ఒకరోజు మమ్మల్ని వదిలేస్తుందేమో కానీ పరలోకమందు కూర్చబడిన ధనం ఒకరోజు మాతో శాశ్వతంగా ఉంటుంది. దాని యందు మేము గురించి పైనున్న వాటి మీద తండ్రి మనసు నుంచి ముందు కొనసాగే ధన్యత మా ప్రభువు నేర్పిన తండ్రి ఆ విలువలు తండ్రి మా గుండెల్లో దాచుకొని ప్రతి రూపాయి విషయంలో తండ్రి జాగ్రత్తగా కొనసాగే ధన్యత మాకు అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.